నమస్తే, వెల్కమ్ టు బిగ్ టాక్. బీఆర్ఎస్ అనర్హత పిటిషన్పై ఎమ్మెల్యే దానం నాగేందర్ అఫిడవిట్ దాఖలు చేశారు. అయితే ఈ నెల 30న విచారణకు హాజరు కావాలని స్పీకర్ నోటీసులు జారీ చేసిన అంశంపై నాగేందర్ స్పందించారు. ఇక తనపై పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారన్న పిటిషన్ను కొట్టివేయాలని స్పీకర్కు విన్నవించారు. ఇక తాను బీఆర్ఎస్కు రాజీనామా చేయలేదన్నారు. ఇక తనకు పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు సమాచారం తనకు రాలేదని వెల్లడించారు. ఇక ఇదే అంశంపై ఇవాల్టి బిగ్ టాక్లో చర్చించడానికి మనతో పాటు కాంబోజు వెంకటేశ్వర్లు బీఆర్ఎస్ పార్టీ నుంచి. నమస్కారం సార్. వెంకటేశ్వర్ నమస్కారం అండి. నమస్తే. అలాగే శివకుమార్ గారు కాంగ్రెస్ నాయకులు. నమస్కారం అండి శివకుమార్. కాసేపట్లో లైవ్ లో సిద్ధంగా ఉంటారు. అలాగే బండారు రామ్మోహన్ రావు రాజకీయ విశ్లేషకులు. నమస్కారం సార్. సంపత్ నమస్కారం, చెప్పండి. ఓకే సార్, ఇప్పుడు మొత్తంగా చూసుకుంటే దానం నాగేందర్ పరిస్థితి ఏంటి? అసలు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా? ఎలా చూడొచ్చు? సంపత్ గారు, మీకు వెంకటేశ్వర గారికి అట్లాగే శివలాల్ గారికి అందరికి నమస్కారం. స్వాతంత్ర ప్రేక్షకులకు కూడా ఎంత సిగ్గుచేటుగా ఉందంటే, ఒక రకంగా చెప్పాలంటే, అంటే స్పీకర్ ధృతరాష్ట్రుడిగా వ్యవహరిస్తున్నా అనిపిస్తుంది. ఎందుకంటే మిగతా 8 మందిని బాహలు చేసిన తర్వాత ఈ ఇద్దరికి ధైర్యం వచ్చింది. దాని మనకు కడియం శ్రీహరి గారు మొదటి 5 మంది మీద అనర్హత వేటు విధించకపోగానే వెంటనే వారు కూడా సమాధానం ఇచ్చి నేను ఇందులోనే ఉన్నాను, స్పష్టంగా నిస్సిగ్గుగా ఈ మాట అంటున్నాను నేను. ఎందుకంటే నా కాంగ్రెస్ పార్టీ మీద కోపం లేదు, కానీ గతంలో బీఆర్ఎస్ ఇట్లా దుర్మార్గంగా ఫిరాయింపులు పాల్పడ్డప్పుడు కూడా ఇదే మాట అన్నారు. నిస్సిగ్గుగా వీళ్ళు మారుతుంటే ధృతరాష్ట్రులాగా స్పీకర్ గా అసెంబ్లీ సాక్షిగా ఇటుపక్క కాంగ్రెస్ సీట్లలో కూర్చున్న ఎమ్మెల్యేని చూసిండు కదా, ఆయన చూసిండు కదా. అటువంటి అప్పుడు 8 మందిని అనర్హత వేటు విధించకుండా ఏ తప్పు చేసిండో ఇప్పుడు వీళ్ళిద్దరి విషయంలో ఇంకా ధైర్యం తెచ్చిండు అంటున్నాను. ఆయన కూతురు కోసం డైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీ కండవకపోయి నా కూతురుకు ఓటేయండి అని కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసిన కడియం శ్రేయరి అట్లాగే జవాబిస్తున్నారు. ఇవాళ ఇంకా అంతమానం అంటే ఇంకా పూర్తిగా రెడీ హ్యాండెడ్ గా దొరికిపోయిన అట్లా ఉన్న వాడిగా దానం నాగేందర్ గారు ఏదైతే ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచిండు, అటుపక్క కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ తీసుకొని 2024 పార్లమెంట్ సికింద్రాబాద్ నుంచి పోటీ చేసరికి ఎంతకంటే ఇంకేం కావాలి? అందుకని ఏమంటున్నానంటే, ఈ విషయంలో కనుక స్పీకర్ గారు దుర్మార్గంగా గత 8 మంది ఎమ్మెల్యేల అనర్హత వేటులో ఏ నిర్ణయం తీసుకున్నాడో ఈ ఇద్దరి మీద అట్లే తీసుకుని అనుకోండి, ఈ అంతకంటే ఇంకో సమస్య లేదు. పూర్తిగా స్పీకర్ స్థానానికి కళంకం తెచ్చిన వాడు అవుతారంటున్నాను. వారి మీద నాకు చాలా గౌరవం ఉంది. గడ్డం ప్రసాదరావు గారి మీద చాలా గౌరవం ఉన్నది. మిగతా స్పీకర్ల కంటే కొంత భిన్నంగా వ్యవహరిస్తారని చెప్పి ఈ ఇద్దరి విషయంలో ఇంకా తీర్పు రాలేదు. మొన్ననే మనకు మళ్ళీ సుప్రీంకోర్టు కూడా మెడ మీద కట్టి అట్లాగే ఉన్నది. సరిపోదా, ఇంకా ఇంత టైం కావాలని అడిగింది కదా. ఇప్పుడు మళ్ళీ టైం దొరికింది కనుక, 1 నెల రోజులు టైం దొరికింది కనుక దీన్ని బట్టి ఇది కూడా అట్లాగే తీర్పిస్తారు అనుకుంటున్నాను. ఇట్లా ఇస్తే మాత్రం అంతకన్నా ఇంకోటి ఏం లేదు. నేను ఏమంటున్నాను అంటే, మన సంపత్ గారు, గతంలో ఇవి ట్రెడిషన్ తెచ్చింది ఆయారాం గాయారం ట్రెడిషన్ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత నిజంగా చెప్పాలంటే మంచి చట్టం తెచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఎవరంటే మనకు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండగా పాపం ఆయన అమాయకుడు, అంటే ఇంతమంది ఫిరాయిస్తారా లేదా అని భయం అనుమానంతో ఒక 1/3 సరిపోద్ది అని అనుకున్నాడు. 1/3 సరిపోద్ది అనుకుని ఆయన బిల్లు ప్రవేశపెట్టి చేస్తే నిస్సిగ్గుగా 1/3 కూడా దాటేశారు. ఇప్పుడు ఏం చేసిండ్రు వాళ్ళు? 1/3 2/3 తీసుకొచ్చుకున్నారు. ఏది తర్వాత వాజ్పేయి గారి గవర్నమెంట్ లో 2/3 వచ్చిన అంతకంటే దుర్మార్గంగా వీళ్ళు పార్టీ ఫిరాయించి ఇట్లా చేస్తున్న సందర్భం చూసుకుంటే మనకు నైతిక విలువలు ఎట్లా నశించినాయి, ఎట్లా ఉన్నా చూసినాం. గతంలో కాంగ్రెస్ పార్టీ తప్పు చేసిందని బీఆర్ఎస్ కూడా తప్పు చేసిందని కాంగ్రెస్ పార్టీ పరస్పరం ఆరోపించుకుంటూ ఒకరి మీద ఒకరు నెపం మోపుకుంటూ ఈ దుర్మార్గాన్ని సమర్థించుకుంటున్నారు. నేనేమంటా అంటే, ఇలా పాపం తలా పిడికడు. గతంలో బీజేపీ కూడా తక్కువ తిన్నది ఏం కాదు. బీజేపీ కూడా మనకు అస్సాం నాటి రాష్ట్రం నుంచి మొదలు పెడితే చాలా చోట్ల పెద్ద ఎత్తున మీరు మనకు డైరెక్ట్ గా ఫిరాయింపులు ప్రోత్సహించి అస్సాం ముఖ్యమంత్రిని కానీ, మన మధ్యప్రదేశ్ కానీ, లేకపోతే మహారాష్ట్ర కానీ బీజేపీ కూడా తక్కువ దుర్మార్గం ఏం చేయలేదు. కానీ ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే చూసుకుంటే, మనకు గతం నుంచి 2001లో బీఆర్ఎస్ పార్టీ ఏర్పడ్డప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు దుర్మార్గం చేయలేదా? 10 మంది ఎమ్మెల్యేలను చేర్చుకోలేదు. అప్పుడు చేర్చుకుంటే వాళ్ళందరితో రాజీనామా చేయించి మళ్ళీ మన ఎన్నికలకు పోయిన సందర్భం చూసినాం మనం. అట్లానే మనకు 2001 తర్వాత 14 వరకు జరిగిన ఫిరాయింపులు చూసినాం. 14 నుంచి బీఆర్ఎస్ కూడా తక్కువ ఏం లేదు. ఇప్పుడు ఏమైందంటే దయ్యాలు వేదాలు పల్లించినట్టు ఇటు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ. ఆనాడు 21 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, 15 మంది టీడీపీ ఎమ్మెల్యేలు, అట్లాగే 5 బీజేపీ ఎమ్మెల్యేలు, అట్లాగే 1 సిపిఐ, 2 వైసీపీ ఎమ్మెల్యేలు కలిస్తే, అట్లాగే మనకు బిఎస్పీ ఎమ్మెల్యేలు కూడా. ఒక్క బీజేపీ తప్ప మిగతా అందరిని చేర్చుకునే సందర్భాలు ఉన్నాయి కదా, అన్నిటిని చీర్చిన సందర్భాలు ఉన్నాయి కదా, సిఎల్పీని విలీనం చేసుకునే సందర్భాలు ఉన్నాయి కదా.
డైరెక్ట్ గా ఫిరాయింపు ఎమ్మెల్యేలకు తలసాని శ్రీనివాస్ యాదవ్ కానీ, తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన సబితా ఇంద్రారెడ్డి కానీ, వీళ్ళందరికీ మంత్రి పదవులు ఇచ్చిన సందర్భం చూసినాం కదా మనం. అందుకనే రేవంత్ రెడ్డి గారు ఇటువంటి ఫిరాయింపులు ప్రోత్సహించొద్దని చెప్పి పెద్ద ఎత్తున ఉపన్యాసాలు ఇచ్చారు. రాళ్లతో కొట్టి చంపండి వాళ్ళు అని మాట్లాడారు కదా. ఇప్పుడు ఏం చేయాలి మరి? ఎవరిని రాళ్లతో కొట్టాలి? రెండోసారి కూడా 2018లో కూడా మెజార్టీ వచ్చి కూడా, అంటే మెజార్టీ రాకపోతే ఒకటి, మెజార్టీ వస్తే ఒకటి కాదు, కానీ బీఆర్ఎస్ చేసిన తప్పులు ఏంటంటే వాళ్ళు శంకర్లో వస్తే తీర్థం చేసుకున్నారు. 2014లో కానీ 2018లో కానీ సరిపోయినంత మంది ఎమ్మెల్యే ఫిరాయింపు చట్టం కిందకి రాకుండా సరిపోయినంత మంది ఎమ్మెల్యేలు చేర్చుకున్న తర్వాత అప్పుడు ఒక్కొక్కరు చేరినా వాళ్ళు చేశారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పు సంపత్ గారు ఫిర్యాదు చేయకపోవడం అంటున్నాను. అంటే రెండు చేతులు ఎత్తేసేసారు, హ్యాండ్స్ అప్ అంటే ఎట్లా చేశారు వాళ్ళు చేశారు అన్నాడు. కానీ ఇప్పుడు ఫిర్యాదు చేయడం వల్ల ఇది మరొకసారి వెలుగులోకి వచ్చింది. ఇప్పటికైనా దీనికి పరిష్కారం ఎన్నిసార్లు మాట్లాడడం లాభం లేదు, కానీ పరిష్కారం ఒకటే ఉంది సంపత్ గారు. ఒకటే పరిష్కారం ఏంటంటే స్పీకర్ చేతుల నుంచి అధికారులు తీసేయాలి. దీన్ని తీసేసి ఎలక్షన్ కమిషన్ కి అప్పచెప్పాలి. ఒకసారి పార్టీ ఫిరాయింపు కాగానే వెంటనే పార్టీ ఫిరాయించిన వారి పదవి ఆటోమేటిక్ గా పోవాలి. సుప్రీంకోర్టు కూడా ఇట్లా స్పీకర్ను మందరించుకుంటా 3 నెలలు 6 నెలలు లేకపోతే స్పీకర్కి అధికారం ఉందా లేదా, మాకు అధికారం ఉందా లేదా, ఈ మీమాంసలు పెట్టే బదులు ఈ శశివిషలు అవసరం లేదు. డైరెక్ట్ గా గతంలో ఒక మాట చెప్తాను, పరిష్కారం చెప్తున్నాను. గతంలో ఒక మాట ఏంటంటే, ఇదే సుప్రీంకోర్టు ఎవరైతే 2 సంవత్సరాల కంటే శిక్ష ఎవరికి పడ్డదో వాళ్ళని అనర్హత పెట్టి వెంటనే పడాలని తీర్పిచ్చింది కదా. దానికి చట్టపరమైన ఏర్పాటు కూడా చేసింది. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి గతంలో రాహుల్ గాంధీ పదవి పోయింది, లక్షద్వీప్ ఎంపీ పదవి పోయింది. మళ్ళీ వాళ్ళ అప్పీలు పోతే వచ్చింది. ఇక్కడ సంపత్ మనం చేయాల్సింది ఏంటంటే, ఈ రాజకీయ పార్టీ పరస్పర విమర్శించుకుంటే మీరు చేయలేదా త్వాంశ ఉంటా మాట్లాడుకుంటే ఈ చర్చకు అంతం ఉండదు. అందుకని సుప్రీంకోర్టు కేసు పెండింగ్ లో వాళ్ళ దగ్గర ఉంది కనుక పదవి పోయేటట్టు వెంటనే ఫిరాయించగానే పార్టీ ఫిర్యాదు చేసినా, పార్టీ సస్పెండ్ చేసినా, లేకపోతే ఫిరాయించగానే పదవి ఆటోమేటిక్ పోయేటందుకు ఎలక్షన్ కమిషన్ కి అధికారం ఇవ్వాలి. అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఈ పార్టీల గొడవలో మనం పడితే లాభం లేదు. ఇప్పటికైనా దానం నాగేందర్ గారు ఆ సమాధానం ఇచ్చింది కదా. దీన్ని ఏం చేస్తారో చూద్దాం. స్పీకర్ తీర్పును అనుసరించి మనం రేపు స్పీకర్ ధర్మరాజుగా వ్యవహరించారా లేకుంటే ఇంకో రకంగా వ్యవహరించారా చూద్దాం. ఓకే, కాంబోజ్ వెంకటేశ్వర్లు గారు, అంటే ఇప్పుడు నేను పార్టీ మారినట్టు నాకు వ్యక్తిగతంగా ఎలాంటి సమాచారం లేదని అంటే దానం నాగేందర్ అంటున్నారు. దీనిపై మీరేమంటారు? ఇప్పుడు నేను ఏమంటున్నంటే, గుడ్ ఈవినింగ్ స్వాతంత్ర టీవీకి తోటి ప్యానల్ మెంబర్స్ కూడా, పార్టీ ఫిరాయింపుల చట్టం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. పార్టీ ఫిరాయింపులు జరుగుతున్నటువంటిది పెంచి పోషించింది కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇలా గుర్తు చేస్తున్నాడు సారు రామ్మోహన్ సార్. ఏమంటే గుర్తు చేస్తున్నాడు, 2014లో 2018లో బీఆర్ఎస్ పార్టీ కూడా అదే మాదిరిగా చేసిందంటే ఒక మాట చెప్పారు, శంఖంలో పోతే తీర్థమైనట్టు. మేము 1/3 మెజార్టీని ఎల్పీ పార్టీని విలీనం చేసుకున్నాం. మీరు కూడా అలా చేస్తే ఏ గొడవ ఉండకపోవు కదా. నేను ఏమంటుంటే అదే టూ థర్డ్ మెజార్టీ. నేను ఏమంటున్నంటే, సరే మీరు కళ్ళు లేని కబోదులు కావచ్చు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, కానీ కనీసం ఒక మంచి ఒక రాజ్యాంగబద్ధమైన సీట్లో కూర్చున్నటువంటి స్పీకర్ గారైనా ఆ 8 మందికి ఒకవేళ పార్టీ మారేలేదని సమాధానం చెప్తే, కనీసం పార్టీ మారి కండువలు వేసుకొని సికింద్రాబాద్ ఎంపీగా నిలబడి వరంగల్ ఎంపీగా నిలబడ్డ వ్యక్తుల మీద కూడా ఇవాళ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించకపోతే ఇక రేపటి నుంచి రాజ్యాంగం బతుకుతున్నది ఎట్లుంటుంది? రాజ్యాంగాన్ని నడి బరారులో ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకుపోతున్నా మన అంశం చూస్తున్నాం. నేను ఏమంటున్నంటే, సరే కాంగ్రెస్ పార్టీయా, బీఆర్ఎస్ పార్టీయా, టీడీపీ పార్టీయా, కమ్యూనిస్ట్ పార్టీని పక్కన పెడితే రాబోయే తరాలకు స్పీకర్ హోందాతనాన్ని ఎట్లా కాపాడాలి? చట్టబద్ధంగా ఎన్నుకోబడిన స్పీకర్ గారు ఒక పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తూ ఆ సీటుకు మచ్చ తెచ్చే విధంగా ఉన్నాడు. నేను ఏమంటున్నంటే, ఇప్పటికైనా ఈ రోజుకైనా గౌరవ దానం నాగేందర్ గారిని ఇవాళ కడియం శ్రీహరి గారిని రికాల్ చేసి వాళ్ళని సస్పెన్సి చేసేసి ఎలక్షన్కి వెళ్తే ఇవాళ చట్టం మీద గౌరవం ఉంటుంది, ఇలా రాజ్యాంగం మీద గౌరవం ఉంటుంది. ఎవరు చేసినా తప్పే. నేను ఏమంటున్నంటే, మీరు 1/2 1/3 అని పక్కన పెట్టేస్తే ఇలా సార్ ఒక సూచన చేశారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ను పాటిస్తూ మీరు 1985-86లో రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు పార్టీ ఫిరాయింపుల చట్టం తీసుకొచ్చిండు. ఆ చట్టాన్ని ఎత్తేసి మీరు ఇలా ఎలక్షన్ కమిషన్ కు చేస్తే, ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది 45 days లో ఎలిగేషన్ తీసుకొచ్చి ఒక ప్రోటోకాల్ సిస్టమ్ తీసుకొచ్చి ఎవరు ఎంపీ తప్పు చేసినా, ఎమ్మెల్యే తప్పు చేసినా ఒక విప్పు జారీ చేస్తే ఆ లెటర్ తీసుకుపోయి ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చేస్తే ఇమ్మీడియట్ డిసాల్వ్ చేస్తే ఇవాళ సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ గౌరవంగా ఈ రాజ్యాంగాన్ని కాపాడేటట్లు ఉంటుంది. కానీ సుప్రీంకోర్టు ఒక దారి పోతుంది, హైకోర్టు ఒక దారి పోతుంది, గవర్నమెంట్ ఒక దారి పోతుంది. రాబోయే తరాలకు రేపు భవిష్యత్తులో యూత్ ఎలక్షన్ మనం రాజకీయాలకు రావాలని కోరుకుంటున్నాం. ఓన్లీ ఇవాళ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఒక ఓటు హక్కును వినియోగించుకొని పాలనా పరంగా మనం మంచి
ప్రయత్నం చేద్దాం భారత రాజ్యాంగం అని చెప్పి. ఈ ప్రపంచంలో ఏ దేశాల్లో ఇట్లాంటి రుగ్మతులు లేవు సార్, ఓన్లీ ఇండియానే పడ్డాయి. ఇండియాలో కూడా కాంగ్రెస్ చేసినట్టు ఇలా కాంగ్రెస్ ఒక మెట్టు ఎక్కితే 2 మెట్లు బీజేపీ ఎక్కుతుంది. ఇలా గోవాలో కానీ, అస్సాంలో కానీ, మహారాష్ట్రలో కానీ పార్టీలను చీల్చి గవర్నమెంట్లు చేసినటువంటి దాఖలాలు ఇలా కనపడుతున్నాయి మనకు. నేను ఏమంటున్నానంటే ఇలా బీఆర్ఎస్ సొక్కం నేను అనడం లేదు, కానీ ఒక దగ్గర పులిస్ స్టాప్ పెట్టాలి కదా. ఇలా మీరు 1/3 చేసుకున్నా 1/2 చేసుకున్నా కూడా ఒక పులిస్ స్టాప్ పెడితే రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడినటువంటి గవర్నర్ గారు కానీ, స్పీకర్ గారు కానీ, కోర్టులు కానీ బతికి బట్టగడతాయి. ఇలా దానం నాగేంద్ర గారు ఏం మాట్లాడుతున్నారు, మేము పార్టీ మారలేదని చెప్తుండవు. నువ్వు పార్టీ మారకుండానే చేయి గుర్తు మీద ఎంపీ ఎలక్షన్ నిలబడ్డావు 2024లో. నేను ఏమంటున్నా, మాట్లాడితేనేమో బూతులు మాట్లాడినామంటారు. ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పులు అన్నీ ఉన్నాయా సార్? ఇలా పాత లోకానికి వెళ్ళిపోతుంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు నేను ఏమంటున్నా, రాజ్యాంగబద్ధంగా సూచనలు ఇచ్చిన సుప్రీంకోర్టు అది కూడా ఇప్పుడు ఫస్ట్ 7 రిట్ పిటిషన్లు, 7 మన 3 పార్టీ ఫిర్యాదులు, మొత్తం 10 మంది సుప్రీంకోర్టులో కేసు వేసినాం. ఆ కేసును ఏం చెప్తుంది, వాయిదాలు వేస్తుంది. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఆ స్పీకర్ గారికి గైడ్ లైన్స్ ఇస్తుంది, మీరు తొందరగా తీసుకోండి, 60 రోజుల్లో తీసుకోండి, ఇంకెప్పుడు తీసుకుంటారు అనేది ఇస్తాను తప్ప ఒక రూల్ కాసియట్లే. పలానా డెడ్ లైన్ అని పెట్టేసి ఆ డెడ్ లైన్ మీరు ఇవ్వకపోతే మేము ఇస్తామని చెప్పట్లేదు సుప్రీంకోర్టు. అంటే సుప్రీంకోర్టు అధికారాలను కూడా పక్కన పెడుతుంది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టుకు సర్వాధికారాలు ఉన్నాయి. ఎందుకంటే హైకోర్టు ఇంతకుముందు కూడా కొత్తగూడెం ఎంపీ ఎమ్మెల్యేలు కానీ, మిగతా ఎమ్మెల్యేలు కానీ డిజాల్వ్ చేసిన దాఖలాలు కనపడ్డాయి కదా మనకు. అట్లనే వీళ్ళని కూడా డిజాల్వ్ చేస్తే సుప్రీంకోర్టు గౌరవం, స్పీకర్ గౌరవం ఎక్కడో ఒక స్థాయికి వెళ్ళిపోతుంది ఇండియాలో. నేను ఏమంటానంటే, బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధిగా నేను చెప్పబోయేది ఏంటంటే, పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్. దాన్ని పర్ఫెక్ట్తో, ఒక మెథడ్తో, ఒక మంచి నాలెడ్జ్తో ఇంప్లిమెంట్ చేయాల్సింది గౌరవ స్పీకర్ గారు. అది మీరు చేయకపోతే రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నాడంటే అది వేస్ట్. అది తుంగలో రాజ్యాంగాన్ని తొక్కుతున్నట్టే, తుంగలో తొక్కినట్టు రాజ్యాంగాన్ని. కాబట్టి నడి బజార్లో రాజ్యాంగాన్ని మీరు వీడ్చకపోకండి, రాజ్యాంగాన్ని కాపాడండి. ఇప్పటికైనా కడియం శ్రీహరి మీద, దానం నాగేందర్ మీద సస్పెన్స్ వేస్తే ఇవాళ తెలంగాణ ప్రజలు కానీ, భారతదేశ పౌరులు కానీ దాన్ని స్వాగతిస్తారు. ఇలా నిపుణులు కానీ, న్యాయ నిపుణులు కానీ, కోవిదులు కానీ ఏం చెప్తున్నారు, ఇలా ఎదురు చూస్తున్నారు. ఇలా స్పీకర్ గారు సీటు, ఆ ఉన్నటువంటి సీటు కాపాడుకొని తీసుకోవాలి. ఆ నిర్ణయం తీసుకోకుండా ఒకే పార్టీకి తొత్తుగా వివరిస్తే స్పీకర్ని ఎవరు నమ్మరు. నేను ఏమంటున్నంటే, మీరు ఇప్పటికైనా తొందరపడి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించి ఇవాళ దానం నాగేంద్ర గారిని, ఇవాళ కడియం శ్రీహరి గారు రెడ్ హ్యాండ్ గా కండువ గుర్తేసుకున్నారు. వాళ్ళు ఎలక్షన్లో నిలబడ్డారు. అందరికి ప్రజలకు తెలుసు. ఇలా 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఎవరిని అడిగిన చెప్తారు పార్టీ ఫిరాయించరని. ఇలా కేసీఆర్ చేసిందంటే, కేసీఆర్ గారు చేసిన దాంట్లో మేము ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్రాసెస్ ప్రకారం చేసినాం. మీరు కూడా ఆ పద్ధతి ప్రకారం చేయకపోయారు, మేము వద్దన్నామా? ఆ పద్ధతి ప్రకారం చేస్తే ఎవరైనా స్వాగతిస్తారు. ఇవాళ మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇవాళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇవాళ 26 నెలలుగా చేస్తుంది ఏంది, మొత్తం మోసం దగ. ఎక్కడైనా ఒక్క స్కీమ్ కానీ, ఎన్ని కమిషన్లు వేసారు, ఎన్ని కుంభకోణాలు జరుగుతున్నాయి. ఇలా ఒక్కొక్క కుంభకోణం చెప్పుకుంటే, నైని బొగ్గు కుంభకోణం చేసుకుంటే అంత మోసం జరుగుతుంది. గవర్నమెంట్ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోకుండా, ఈ పార్టీ ఫిరాయింపుల మీద డిసిషన్ తీసుకోకుండా ఘోరమైనటువంటి వైఫల్యాలు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. ఓకే వెంకటేశ్వర్లు, ఇప్పుడు శివకుమార్ కాంగ్రెస్ నాయకులు మీరు చెప్పండి అండి, ఇప్పుడు దానం నాగేందర్ చేయి విడిచి కారు ఎక్కబోతున్నారని మీరు స్వాగతిస్తారా? మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి. చేయి విడిచి కారు ఎక్కబోతున్నారనే మాటలు మీరు స్వాగతిస్తారా? ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్ ఉన్న వారికి నమస్కారం. ఇది ఏమంటే, గతంలో ఇప్పుడు మన రామ్మోహన్ గారు చెప్పినట్టు, లేదంటే మా బీఆర్ఎస్ నాయకుడు వెంకటేశ్వరరావు గారు చెప్పినట్టు పరిస్థితులు అన్నీ తారుమారు అనే రకంగా ఉన్నాయి. అండ్ మోర్ ఎవర్, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కొంచెం చేస్తే వీళ్ళు మొత్తం మేమే చేస్తాం అనే రకంగా బీఆర్ఎస్ పార్టీ గతంలో చేయడం జరిగింది. దానికి ఈరోజు కొన్ని పరిణామాల వల్ల కూడా కాంగ్రెస్ అదే చేయాల్సి వస్తుంది, చేయడం కూడా జరిగింది అనుకోండి. ఎందుకంటే మీ పార్టీలో 10 మంది మా వాళ్ళే ఉన్నారు, రేపు అధికారంలోకి వచ్చినా సరే దాన్ని కూలదోస్తాం అనేది బీఆర్ఎస్ వాళ్ళు గతంలో చెప్పడం జరిగింది. అప్పట్లో రేవంత్ రెడ్డి గారు ఓపెన్గా ఏం చెప్పిండు, మీరు పార్టీని కూలదోస్తారంటే మేము కూడా గేట్లు ఎత్తుతాము అనే రకంగా మాట్లాడడం జరిగింది. వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా కన్ఫామ్గా మేము కాంగ్రెస్కి వచ్చినామని వాళ్ళు కూడా చెప్పలేకపోతుండ్రు, సైలెంట్గా ఉన్నారు. కానీ ఈరోజు
గతంలో మనం ఎన్నో డిబేట్లు చేసినప్పుడు ఇదే మాట్లాడడం జరిగింది. బీఆర్ఎస్ నుంచి ఒక విప్పు జారీ చేసి ఫలానా 8 మందో 10 మందో మా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాము, లేకపోతే మా పార్టీలో లేరు అనేది కళాఖండిగా చెప్పాలా. అది చెప్పడం లేదు. ఈరోజు దానం నాగేందర్ గారు ఒక ఏదైతే ఇచ్చిన అఫిడవిట్లో ఆయన కూడా అదే చెప్పడం జరిగింది. వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీ మీటింగు లేకపోతే ఏదో జరిగితే నేను ఆ ప్రోగ్రాంకి పోయినా, కానీ బీఆర్ఎస్ వాళ్ళు మటుకు నన్ను సస్పెండ్ చేయలే, నేను ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నా అనేది ఆయన వర్షన్. సరే, ఒక రకంగా నాగేందర్ అది చెప్పడము, తర్వాత స్పీకర్ దాని మీద యాక్షన్ ఏం తీసుకుంటారు అనేది ఆలోచిస్తే, గతంలో ఏదైతే రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చిండో పార్టీ ఫిరాయింపుల చట్టం, అది గట్టిగా కూడా నిజంగా కూడా ఇక ముందు ఎప్పుడైనా సరే దీన్ని బాగా ఇంకా పకడ్బందీగా చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ మోర్ ఎవర్, ఒక్కసారి ఒక వ్యక్తి ఫిరాయింపులు చేస్తే అట్లీస్ట్ ఒక 2 టర్మ్స్ వీళ్ళు మళ్ళీ పోటీ చేయొద్దు, పోటీకి అనర్హుడు అనే రకంగా ఏదన్నా ఒక నిర్ణయం తీసుకొస్తే మీకు ఏ పార్టీ వాళ్ళు అయినా సరే ఇటువంటి లెక్కలు చేయకుండా ఉండిపోతారు అనేది నా ఆలోచన. ఇది పార్టీ పరంగా రేపు ఏం నిర్ణయం తీసుకుంటారు స్పీకరు, లేకపోతే మా ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారు అనేది వేరే మాట. కానీ ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కూడా గతంలో ఎన్నికల్లో కూడా మాట్లాడిందని ఇప్పుడే రామ్మోహన్ రావు గారికి కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ ఓకే, ఎలక్షన్ ముందు అయిన తర్వాత కొన్ని పరిణామాలు మారినాయి. కాంగ్రెస్ పార్టీని కూలదూస్తామని, లేకపోతే అధికారంలో ఉండనీయమని, లేకపోతే బీఆర్ఎస్ ఇంకా కూడా పార్టీ ఓడిపోయి 2 సంవత్సరాలు అయ్యి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇంకా కూడా బీఆర్ఎస్లో ఒక ధీమా పోలేదు. వాళ్ళు మేమే ఇంకా అధికారంలో ఉన్నట్టు మాట్లాడడం జరుగుతుంది. ఇవన్నీ కూడా కొన్ని సందర్భాలలో పార్టీలో సర్వసాధారణం అయిపోయింది. ఇంకోటి, విలువలతో కూడిన రాజకీయం అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మనం చూస్తలేము. మొత్తానికి ఓకే, ఇప్పుడు శివకుమార్ గారు, అంటే ఇప్పుడు 2024 పార్లమెంటు ఎన్నికల్లో ఎందుకు అంటే ఎంపీ స్థానం నుంచి పోటీ చేశారు దానం నాగేందర్ గారు? దానం నాగేందర్ గారు జనరల్గా కాంగ్రెస్ పార్టీలో రావడము, పార్టీ వస్తా అనడము, లేకపోతే అవసరమైతే రాజీనామా చేస్తాడు ఆయన, లేకపోతే గెలుస్తాడు అనే ఆలోచనలు ఉన్నట్టున్నాయి. దానికి ఆయన కాంగ్రెస్ పార్టీకి వచ్చిండు, టికెట్ తీసుకున్నాడు, కాంగ్రెస్ పార్టీ పరంగా క్యాండిడేట్గా నిలబడిండు. కానీ ఈరోజు ఆయన చెప్పేదాన్నే, ఇప్పుడు మనం ప్రెస్ మీట్లో చెప్పేదానికి రాతపూర్వకంగా ఇచ్చిన దానికి కూడా తేడా ఉంది. ఇప్పుడు రేపు స్పీకర్ గారు కూడా ఇదే అనవచ్చు, నేను నోటీస్ పంపించిన, రిటర్న్ ఆన్సర్ అడిగినా రిటర్న్గా ఆయన రాసి ఇచ్చిండు, దీని మీద నేను తీర్పు తీసుకుంటాను రేపు స్పీకర్ గారు అంటే కూడా, స్పీకర్ గారు ఆ మాట అంటే కూడా మనం ఆశ్చర్యపడాల్సింది లేదు. ఎందుకంటే రిటర్న్లో ఏమైతే రాసి ఇచ్చిండో దాన్నే నేను పరిగణనలోకి తీసుకుంటా, మిగతా వాళ్ళనిటితో నాకు సంబంధం లేదు అనే రకంగా రేపు మాట్లాడవచ్చు స్పీకర్ గారు. ఓకే, ఇప్పుడు బండారు రామ్మోహన్ గారు, అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు బీఆర్ఎస్ నాయకులు వరుస చేరికలతో ఉత్సాహంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎందుకు అనాసక్తి కనబడుతుంది? ఎందుకు అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మళ్ళీ ఎందుకు వెనక్కి వస్తున్నారు? సంపత్, మనము రోకట్లో ఏం దాస్తున్నామంటే ఇనుప గుండ్లు దాస్తున్నాం. అది వెనక దంగే ఇట్లా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనకు తెలుస్తుంది కదా, మామూలు సామాన్య ప్రజలు కూడా తెలుస్తుంది కదా, సామాన్య ప్రజలు కూడా తీర్పు ఇచ్చారు సంపత్. గతంలో ఒక మాట చెప్తాను నేను, ఇదే రేవంత్ రెడ్డి గారు మా నుంచి పార్టీ ఫిరాయించి 2 సార్లు తీసుకున్నారు కదా, ఈ ఫిరాయించిన వాళ్ళను ఓడించండి అని ప్రజలకు పిలిపించారు. అసలు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఒక్క సబితా ఇంద్రారెడ్డి తప్ప అందరినీ ఓడించారు. మన పోయినసారి 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ చేరితే 11 మందిని ఓడించారు సంపత్ గారు. ఏమంటా అంటే ప్రజలు విజ్ఞతగా తీర్పిస్తున్నారు, కానీ ప్రజలకు ఎప్పుడు అవకాశం వస్తుంది? 5 ఏళ్ళకి ఒకసారి వస్తుంది. అందుకని కాళోజీ నారాయణరావు గారు గతంలో అన్నారు, కాలంబు రాగానే కాటేసి తీరుతాం అన్నాడు. అదే ప్రజలు కూడా అదే ఆలోచన చేస్తారు, కాలం వచ్చినప్పుడు కాటేసి తీరుతారు. అట్లా ఇంకోటి ఏమంటున్నానంటే, అది మొదలు ఎవరు పెట్టిండ్రు, కొస ఎవరు పెట్టిండ్రు అనేది వస్తే మొదటి నుంచి గాయారం సంస్కృతి ఏంటి? ఒక ఆయన ఆయారాం అని ఒక ఆయన ఉండే మనకు హర్యానాలో, ఆయన చేరినాక ఒకటే రోజు 3 పార్టీలు మారిండు. దాంతో అప్పుడు ఆయారాం గయారాం వచ్చిండు పోయిండు, ఆయారాం వచ్చిండు పోయిండు అనే దాంతో సమాధి పుట్టింది. పుట్టిన తర్వాత మన దగ్గర కూడా చూడండి, మైనంపల్లి హనుమంతరావు గారు గతంలో ఒకే రోజున పొద్దున బ్రేక్ఫాస్ట్ ఒక పాటలు ఉన్నాడు, మధ్యాహ్నం ఓ పాటలు, సాయంత్రం ఇంకో పాటలు చేరు. చూసినాం కదా, మొన్నే ఓడిపోయింది ఆయన, మొన్న మల్కాజిగిరి నుంచి ఓడిపోయి. అంటే ఇక్కడ ఏమైందంటే ప్రజలు తిరస్కరిస్తారు, మన ప్రజలు మంచి తీర్పు చెప్తారు. సంపత్ గారు ఒక మాట చెప్తారు, ఇదే దానం నాగేందర్ విషయంలో. ఆసిఫ్ నగర్ నుంచి 2004లో ఈ తెలుగుదేశం వచ్చినట్టున్నది, కాంగ్రెస్ రాదనుకొని తెలుగుదేశం చేయండి. అంటే అవకాశవాదాన్ని పరాకాష్ట ఇట్లా ఉంటుంది. 2004 కన్నా ముందు కాంగ్రెస్ నుంచి రాజీనామా చేసి తెలుగుదేశం చేరితే
అయితే ఏమైంది, మళ్ళీ కాంగ్రెస్ తెలుగుదేశం అధికారంలోకి రాలే. చంద్రబాబు నాయుడు ప్రమాణంగా చేస్తున్నాడు. 95లో ఎన్టీ రామారావు గెలిస్తే వెన్నుపోటు వచ్చి ముందరకు వచ్చిండు. తర్వాత 99లో వాళ్ళే గెలిచిండ్రు. ఇక తెలుగుదేశం దిక్కు ఇంకోటి కాదనుకోని దానం నాగేంద్ర పప్పులో కాలేశారు. ఇప్పుడు కూడా అది పప్పులో కాలేశారు. గ్యారంటీ ఆయన పదవికి పోతుంది, పోకపోతే నాలాంటి వాడు కూడా కోర్టుకు పోతా పట్టరాడు. ఆయన కోపంతో అనట్లేదు, ప్రజాస్వామ్యం బతకాలి. ఒక మాట ఆనాడు ఏమైంది, 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రాజశేఖర రెడ్డి గారు 26 సీట్లు ఉన్నాయి. 26 సీట్లే ప్రతిపక్ష స్థానం కూడా దక్కని మన పీనితనారాయణ రెడ్డి గారు అప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఉండేవాడు. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి అధికారం వచ్చింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బ్రహ్మాండంగా పాదయాత్ర నేను కవర్ చేసిన, మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లా మొత్తం ఆయనతో ఎమ్మడి తిరిగిన మన వార్తల కవర్ కోసం. అట్లా చూసుకుంటే ఆయన గెలిచిండు. గెలవని తుప్పు అయిపోయింది, ఎట్లా చేయాలని మళ్ళీ ఏం చేసిండు, ఇంకా న్యాయం నైతిక విలువలు అప్పుడు దక్కుని. ఇంతకుముందు శివలాల్ గారు చాలా వైస్ మ్యాన్, డాక్టర్ గారు ఎక్కడ కూడా ఆత్మ ఒప్పుకుంటలేదు. దుర్మార్గాన్ని సహించడానికి, దుర్మార్గాన్ని సమర్థించడానికి వాళ్ళ ఆత్మ ఒప్పుకుంటలేదు. నేను వైస్ మ్యాన్ ఒప్పుకుంటాను. కత్తి వెంకటస్వామి గారు, వీరు ఇట్లా 2-3 ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. మీరు రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ అంటున్నాను నేను స్పష్టంగా. మీరు ఏమని అనుకోండి డాక్టర్ గారు, మీ మీద గౌరవం ఉంది. ఇంకా ఏమైతుందంటే మీరు ఆత్మ ఒప్పుకుంటలేదు దీన్ని చేస్తేందుకు కూడా. మనం ఏం చెప్తున్నాం, ఏం చేస్తున్నాం అనేది అనిపిస్తుంది కదా. ఇంకోటి కూడా ఇప్పుడు నిజంగానే వెంకటేశ్వర గారు కూడా ఆలోచన చేయాలి. మీకు ఎప్పుడు అవకాశం వస్తుంది చెప్పండి. ఈ దుర్మార్గులను చేర్చుకుంటే ప్రతిసారి ఈ దుర్మార్గులు అంటున్నాను నేను, ఈ దుర్మార్గులను ఇటు నుంచి అటు నుంచి ఫిరాయింపు చేర్చుకుంటుంటే అసలైన కార్యకర్తలు, అసలైన నాయకులకు ఎప్పుడు, కింది స్థాయి కార్యకర్తలకు, నాయకులకు ఎప్పుడు అవకాశం వస్తుంది చెప్పండి. వీళ్ళేనా రాజ్యం చేస్తుంది, వీళ్ళే, మనం కాదా, మనం ఎప్పుడైనా పోవద్దా? అందుకని ఇక్కడ దానం నాగేంద్ర గారు ఆనాడు ఏం చేసిండు, నైతికం విలువ మిగిలి ఉంది కనుక, ఆనాటి కొంచెం నైతికంగా ఉన్నాడు కనుక ఆసిఫ్ నగర్ నియోజకవర్గానికి మన ఎమ్మెల్యే రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేసి ఉప ఎన్నిక తెలుసుకొని చేస్తే ఏమైంది తెలుసా, ప్రజలు తిరస్కరించింది. ఇప్పుడు ఆయన చేయకపోవడానికి కారణం ఏంటంటే, అరే ప్రజలను మళ్ళీ ఒడగొడతారు, చేస్తే అనవసరంగా ఎందుకు చేద్దాం, ఉన్న రోజులు ఉందాం అనుకుంటున్నాను, సాగదీసిన రోజులు సాగినంత కాలం సాగించుకుందామని చూస్తున్నాను, అంతకన్నా ఏం లేదు. అప్పుడు అనుభవం అయింది. నిన్ను గెలిపించింది టీడీపీ ఎమ్మెల్యే కదా, నువ్వు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలు చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎందుకు పోటీ చేసినావని ఆనాడు ప్రజలు తిరస్కరించి 2 సార్లు ఓడిపోయాను ఆయన. అదే ఆసిఫ్ నగర్ నుంచి వరకు. ఇవాళ 3 సార్లు మన పార్లమెంట్, మన అసెంబ్లీ మెంబర్గా మంచి గెలుస్తున్నారు కదా. మరి గెలిచినప్పుడు వాళ్ళు ఆదరించింది బీఆర్ఎస్ పార్టీ టికెట్ మీద. దాన్ని ఉంచుకుంటే ఎవడొద్దా అన్నాడు, మీకు నష్టం ఏముండే అంటున్నాడు. ఇప్పుడు కూడా ఆనాడు 2004లో ఏ తప్పు చేసిండో అదే తప్పు మళ్ళీ ఇప్పుడు చేసిండు. అయితే ఇప్పుడు ఏంటంటే, ఆ తప్పు చేసి మళ్ళీ సవరించుకోవడానికి మళ్ళీ ఎన్నికలు పోతే ఎవరు వద్దన్నారు. దానం నాగేంద్ర గారు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి రేపు పొద్దున మళ్ళీ ఎన్నికలు నిలబడండి, గెలిస్తే ఎవరు వద్దంటారు, ఎందుకు వద్దంటాం. ఉదాహరణకు ఇప్పుడు 39 సీట్లు గెలిచిన బీఆర్ఎస్ పార్టీకి 2 సీట్లు పోయినాయి ఉప ఎన్నికల్లో, చూసింది కదా. ప్రజలు ఏం చేసిన, కంటోన్మెంట్ ఎన్నికల్లో సానుభూతి వనికి రాలే, ఏం పనికి రాలే, కాంగ్రెస్ పార్టీ గెలిపించింది కదా. జూబ్లీ ఎలక్షన్లో కూడా సానుభూతికి ఏం పనికి రాలేదు, బీఆర్ఎస్ మన కాంగ్రెస్ గెలిపించింది కదా. ప్రజల తీర్పు అంతిమము. శివలాల్ గారు, ఇక్కడ ఏమవుతుందంటే ఒక్కటే, అందరూ శాకాహారులే, రొయ్యల గంప మాయమవుతుంది. నేను అన్ని పార్టీలు అంటున్నాను, బీజేపీ డైరెక్ట్ మొత్తం మింగేస్తుంది. అది ఏది పార్టీ మింగేస్తుంది. ఈ వీళ్ళు కూడా అదే పని చేసారు. నిజంగా మీరు ఆనాడు కనుక ఇదే పిటిషన్ పెట్టుంటే, ఇప్పుడు బీఆర్ఎస్ పెట్టే పిటిషన్ మీరు ఆనాడు మీ ఎమ్మెల్యేల మీద పెట్టుంటే ఆనాడే సెటిల్ అయిపోయింది. ఒక్కసారి చేరాలి. అప్పుడు కూడా శంకర్లో వస్తే ఎప్పుడు తీర్థమైంది, 1, 2, 3, 4 చేరంగా నిండినాక, పాపం మండినాక నిండినాక వాళ్ళు చేర్చుకున్న మొత్తం బట్టి విక్రమ గారి ప్రతిపక్ష హోదా పోయింది కదా. అంతకుముందు చూసుకుంటే 2 సార్లు. అంతేందుకు సిపిఐ ఎమ్మెల్యే, నాకు విచిత్రం అనిపిస్తుంది సంపత్ గారు, మేము ఒక సభలో సిపిఐ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాను నేను పోయినా. ఏదో అప్పుడు రవీంద్ర నాయక్ గారని దేవరకొండ ఎమ్మెల్యే ఉండే, బ్రహ్మాండంగా బీఆర్ఎస్ మీద ఒంటికాల మీద దేశిండు. నేనన్నా, బాబు మీకు కమ్యూనిస్ట్ పార్టీలు నిజాయితీ ఉన్నారు, ఇంకా ఉంటారు ఏమనుకున్నా. ఈ ఆదివారం అయింది, వచ్చే ఆదివారం మళ్ళీ ఆయన బీఆర్ఎస్ చేయండి. రవీంద్ర నాయక్ గారు నా మిత్రుడు చెప్తున్నాను, ఎందుకంటే పేరు కూడా ఏం చెప్తున్నాను అంటే, అట్లా అన్ని పార్టీలను మింగేసిండు కదా. అన్ని పార్టీలను మింగేసిన నాడే మీరు కనుక ప్రయత్నం చేసి ఉంటే, ఎందుకంటే తోటకూర దొంగతనం నాడే మనం ప్రశ్నిస్తే ఇటువంటి మన బంగారం దొంగతనం జరగదు కదా అంటున్నాను. ఆనాడు మీరు ప్రశ్నించలే, నష్టపోయినారు. ఇవాళ మీరు ప్రశ్నిస్తున్నారు, ప్రశ్నించి కూడా నష్టపోతున్నారు. ఒకటే మాట ఏంటంటే, ఇప్పుడు స్పీకర్ స్థానం కాదు, స్పీకర్ మీద గౌరవం ఉంది. స్పీకర్ లోపట, అసెంబ్లీ ఆవరణలో ఏం జరిగినా ఆయన హక్కు ఉంటుంది. అసెంబ్లీ బయట ఇవాళ ట్రిబ్యునల్ చైర్మన్ ఆయన, స్పీకర్ కాదు. కోర్టు కూడా ఏమన్నదంటే, సుప్రీంకోర్టు కూడా, మీరు స్పీకర్ హోదాలో లేరు, ఇప్పుడు మీరు ఈ ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో ఉండు, మిమ్మల్ని మేము ప్రశ్నించడానికి అవకాశం ఉంది అని ఇప్పటికి 3 సార్లు టైం ఇచ్చాడు. ఇంతకుముందు కాంబోజ్ గారి ఆవేదనని పాల్పంచుకుంటా, మా కోర్టులు, నేను న్యాయవాదిగా చెప్తున్నా, కోర్టులు కూడా సరిగ్గా లేవు. పూటకో మాట మాట్లాడుతున్నారు. అది రేపనంగా తీర్పు ఉంటుంది. ఇవాళ అఫిడవిట్ వేసుకొని మేము ఇంత 8 మంది చర్య తీసుకున్నాం సార్ అంటే దుర్మార్గం కదా. కోర్టులు కూడా ఎంత తప్పు చేస్తున్నాయంటే వెంకటేశ్వర గారు, ఇవాళ ఉన్నది ఆ కేసు, నిన్నటి దాకా ఉండి హోంవర్క్ చేయని టీచర్ కదా,
మన హోంవర్క్ చేయని పిల్లవాడు కదా టీచర్ దగ్గరికి పోయి సార్ నేను ముగ్గురు చేసిన 5 చేసిన సార్ సగం చేసిన సార్ అంటే ఎట్లా ఉంటుందో అట్లా చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఆఖరి అవకాశం ఇచ్చింది. రేపు మళ్ళీ ఫిబ్రవరిలో కేసు ఉన్నది. ఈ లోపల కనుక ఎట్టి పరిస్థితులలో వీళ్ళిద్దరిని సస్పెండ్ చేయకపోతే ప్రజాస్వామ్య విలువలు తుంగలు దొక్కినట్టు. 8 మంది మంచోళ్ళు అట్లేదు, 8 మంది కూడా సస్పెండ్ చేయాలి. కానీ వేరుగా ఉన్నది కనుక వీళ్ళ మీద చేయాల్సింది తప్పదు. చేయడానికి రాజ్యాంగంలో మార్పు రావాలి, చట్టంలో మార్పు. వెంకటేశ్వర్ గారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ నేతల మనుగడకు అగమ్య గోచరంగా మారింది అనుకోవాలా? అంటే వాళ్ళు అంటే రాజకీయ జీవితం లేదనుకోనే ఇప్పుడు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు అనుకోవాలా? ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఒకటి, రామ్మోహన్ సార్ 2 లేవనెత్తారు. ఒకటి ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక పార్టీ ఫుల్ స్టాప్ పెట్టాలి, మేము బీఆర్ఎస్ కూడా ఆలోచన చేయాలనుకుంటుంటే 100% బీఆర్ఎస్ పార్టీ ఆలోచన చేస్తే ఎక్కడో ఒక దగ్గర ఫుల్ స్టాప్ పెడతాం. అది రాజకీయాలకు అందరూ అతీతంగా మనం స్వాగతించాలి. ఇంకొక 2వ అంశం ఏంటంటే, కాళోజీ నారాయణరావు గారు కవిత చెప్పారు, కాలంబు రావుగానే కాటేజ్ తీరాలని. కాలంబు రావుగానే కాటేజ్ తీరాలి సార్ స్టాప్ చేసిండు, కానీ కాలంబు రావుగానే కాటేసి తీరాలే. దొంగ చూపులు చూస్తే కళ్ళు తీసేయాలి, దొంగ చూపులు చూస్తే చేతులు తీసేయాలని కూడా కాళోజీ నారాయణరావు గారు ఇప్పుడు అది కూడా గుర్తు చేసుకోవాలి ప్రజలు. ఎప్పుడైతే 12 మంది చేసిరో వాళ్ళు 11 మంది ఓడిపోయారు. ఇవాళ మీరు అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఈ 10 మంది భవిష్యత్తు ఏంటంటే, 10 మంది భౌతర్యం ఎట్లుంటుందంటే రాజకీయాలలో కాలంబు రావుగానే కాటేస్తుంది. వాళ్ళ భవిష్యత్ అనేది రేపు రాబోయే కాలంలో తేలుస్తారు. ఇంకొకటి ఏంటంటే, వాళ్ళు ఎక్కడున్నారు, కాంగ్రెస్ లో ఉన్నారా, ప్రజల మధ్యలో ఉన్నారా, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా, వాళ్ళు తేల్చలేకపోతున్నారు. వాళ్ళ మనుగడ అంతా అగరమ్య గోచరంగా ఉన్నది. ఇంకొకటి ఏంటంటే, 2014లో బీఆర్ఎస్ పార్టీకి వచ్చినాయి 61 మంది ఎమ్మెల్యే. ఆ రోజున్న 60 ఏళ్ళ స్వాతంత్రం గురించి, 60 ఏళ్ళ పొట్ట కొట్టినట్టు పెత్తందారుల కోసం ఆ రోజు కేఆర్ గారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఈ రోజు మన పార్టీని టిఆర్ఎస్ పార్టీ ఉండే ఆ రోజు టిఆర్ఎస్ పార్టీని టీడీపీ కాంగ్రెస్ మన గవర్నమెంట్ ను మన ఉనికిని దెబ్బతీసే ప్రయత్నంలో తెలంగాణ యాజిటేషన్ వచ్చిన తర్వాత, తెలంగాణ బైఫర్కేషన్ అయిన తర్వాత 61 మంది ఉన్నారు. కాబట్టి ఏమైనా లుకలు చేసి మన గవర్నమెంట్ పడగొట్టాలనే ఉద్దేశంలో మేము ముందే మేల్కొని ఆ రోజు జరిగినటువంటి మేము ప్రజల హక్కుగా భావించాం. తెలంగాణ ప్రజలకు మేలు చేయడం కోసం మేము చేసుకున్నాం. కానీ ఏం జరుగుతున్నది, మేము తప్పు చేసి గెలిచిన వాళ్ళు తీసుకొచ్చిన వాయిస్ కట్ అవుతుందండి. ఇప్పుడు అదే ఒక్క మాట ఇప్పుడు వారు సమర్థించుకుంటున్నారు, కానీ అది తప్ప ఇది తప్ప. ఇప్పుడు 61 మంది గెలిచినని మేము చేసినామంటున్నారు కదా, అదేం సంసారం కాదు, వ్యభిచారం అంటున్నాను నేను. అట్లానే ఇప్పుడు 64 మంది గెలిచింది, మరి బిల్లు చేసింది కరెక్ట్ అయితే కదా. కాంబోజ్ గారి వాదన కరెక్ట్ అయితే, ఆనాడు 61 మంది గెలిచింది కనుక తెలంగాణ రాగం చేస్తున్న భయంతో చేసినామంటే, వీళ్ళని కూడా ఇదే కడియం శ్రీహరి, ఇదే పల్లారా ఐశ్వర్య అన్నారు ప్రభుత్వం డీకేస్తా అయిపోతుంది 4 రోజులు 3 రోజుల ముచ్చట 3 రోజుల్లో ప్రభుత్వం పడిపోద్ది అన్నారు కదా. మరి అది కూడా తప్పే కదా. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కోసం పనిచేయలే. ఫస్ట్ ఎస్ఆర్సీ చూడండి, సెకండ్ ఎస్ఆర్సీ చూడండి, తెలంగాణ సర్వనాశనం చేసింది రామ్మోహన్ గారు టైం ఇవ్వండి. ఫస్ట్ ఎస్ఆర్సీ పేరు మీద, సెకండ్ ఎస్ఆర్సీ పేరు మీద తెలంగాణను విధ్వంసం చేసింది 60 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ. దీనికి మూల్యం చెల్లించాల్సింది కూడా కాంగ్రెస్ పార్టీ. 1200 అమరులను చంపింది కూడా కాంగ్రెస్ పార్టీ. 1969లో 300 మందిని చంపిన కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ఇచ్చి వాపసు తీసుకున్న కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అర్హత లేదు అడగడానికి. ఓకే, ఇప్పుడు శివకుమార్ గారు, కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలే ఈ కారణాలకు ఇలాంటి అంశాలు బయటకు వస్తున్నాయి అంటున్నారా, అనుకోవాలా? గతంలో ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలు ఉన్నాయి అనేది ఒక అంటే నేతల అనాసక్తి గల కారణాలు ఏంటి? ఎందుకు ఒకసారి పార్టీలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఎందుకు వేరే పార్టీ వైపు చూస్తున్నారు? పార్టీలో వాళ్ళకి ప్రస్తుతానికి అప్పట్లో ఉన్న బీఆర్ఎస్ లో ఫ్రీడమ్ లేదు, అందుకే మేము వచ్చినాం అనేది వాళ్ళు ఓపెన్గా వాళ్ళే చెప్పినారు. కానీ ఈరోజు మళ్ళీ వాళ్ళు వెనక్కి పోతాము అనే ఆలోచన ఉందంటే వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు అనేది వాళ్ళు ఆలోచించుకోవాలా. రెండోది, వచ్చిన వాళ్ళందరూ కూడా 10 సంవత్సరాలలో మంచిగా ఏదైతే కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ కన్సందాల్లో నడిచిన అదంతా కూడా దాచుకోవడం ఉంది. దానివల్లే మన బెనిఫిట్ అయితే అనే రకం కూడా వాళ్ళు వచ్చిండొచ్చు. ఈరోజు మళ్ళీ మేము బ్యాక్ పోతామంటే వాళ్ళు ఇక్కడ మాకు బెనిఫిట్ లేదు, లేకపోతే మేము ఏదైతే దోచుకున్నామో అది దాచుకోవడానికి అవకాశం లేదు అనే రకంగా కూడా వాళ్ళు ఆలోచిస్తుండొచ్చు. అంటే ఎందుకు దానం నాగేంద్ర అంటే ఈ వెనక్కి బీఆర్ఎస్ పార్టీ వైపు వెళ్తున్నారు? ఎందుకు కాంగ్రెస్ పార్టీలో ఏమైంది అసలు? అంటే గతంలో అంటే మంత్రి పదవి ఇస్తారని చెప్పేసి పార్టీలో జాయిన్ అయినట్టు తెలుస్తుంది. అయితే ఆ మంత్రి పదవి దక్కకపోవడంతోనే తను బీఆర్ఎస్ వైపు వెళ్తున్నారు అనుకోవాలా? 64
ఇప్పుడు అది మీరు అడిగిన ప్రశ్నకైతే అది ఎవరన్నా ఉండేది ఆ రకంగా ఆలోచిస్తే అది అవకాశవాద రాజకీయం అనుకోవాలా అంతే. అక్కడ పార్టీతో ప్రాబ్లమా లేకపోతే మంత్రి పదవి ఆశించి వస్తామా అంటే గతంలో కూడా ఇప్పుడు ఎవరైతే వీసీకి ఉన్నారు వివేక్ వెంకటస్వామి కూడా దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని కేసీఆర్ అంటే ఇమీడియట్ గా ఆయన కాంగ్రెస్ పార్టీ వదిలేసి బీఆర్ఎస్ లో పోయిండు. నేనే దళితుడిని, నాకు మించిన దళితుడు లేడు, నన్ను ముఖ్యమంత్రి చేయన్నాడు. కేసీఆర్ చేయలేదు. మళ్ళీ కొన్ని రోజులు లాస్ట్ మూమెంట్ మళ్ళీ కాంగ్రెస్కి వచ్చిండు. ఇవన్నీ నేను ఏమంటున్నా అంటే సంపత్ గారు, గతంలో కూడా నేను చాలా డిబేట్లలో ఇదే చెప్పిన, ఎవరన్నా పార్టీ ఫిరాయింపు చేస్తే వీడియో ప్రూఫ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఇమీడియట్గా దాని మీద ఒత్తిడి తీసుకొచ్చి అవసరమైతే వాళ్ళ మీద అనర్థ వెయిట్ చేస్తే ఆ అనర్థ వెయిట్ కూడా ఎట్లుండాలంటే 2 టర్ముల వరకు వాళ్ళు మళ్ళీ పోటీ చేయడానికి అవకాశం ఉండదు. అటువంటి పరిస్థితి తీసుకొస్తే ఇటువంటి ఫిరాయింపులు కానీ లేకపోతే ఇటువంటి డ్రామాలన్నీ బంద్ అయిపోతాయి. లేదంటే ఇవన్నీ కామన్ డ్రామాలు అయిపోతాయి. ఓకే, ఇప్పుడు బండారు రామ్మోహన్ గారు, అంటే అనర్హత పిటిషన్ను కొట్టివేయాలని దానం నాగేందర్ స్పీకర్ని కోరినట్టు తెలుస్తుంది. దీనిపై అంటే ఎలా ఉండబోతుంది? ఏముండదు. ఒకవేళ స్పీకర్ కనుక ఆయన వ్యతిరేకంగా అంటే తీర్పు ఇవ్వకపోతే ఖచ్చితంగా ప్రజల తిరుగుబాటు వస్తుంది. స్పష్టంగా చెప్తున్నాను. ఒకటి అంటే వ్యవస్థ మీద గౌరవం పోతుంది. కొడతారు తిడతారు అంటలేని, కానీ గౌరవం పోతుంది. ఎవరైనా మన వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా దాన్ని వ్యతిరేకిస్తారు. పార్టీ నేను ఎందుకంటున్నాను, కాంగ్రెస్ పార్టీలో చూడండి, జగిత్యాల ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ కదా, ఏం మాట్లాడుతుంది పాపం ఆయన, ఎంత ఆవేదన పాపం. 2 సార్లు కేసీఆర్ వ్యతిరేకంగా ఎంపీగా పోటీ చేసిండే ఆయన, ఎంపీ ఎలక్షన్లలో ఎమ్మెల్సీ ఎలక్షన్లలో చేసుకుంటూ వచ్చిండే. మరి అటువంటిప్పుడు అంత సీనియర్ ఆయననే ఆగమే ఇప్పుడు నాకు పార్టీలో ఉన్నాడా లేడా, నా పక్కన తీసుకొచ్చి నా పక్కన మొన్నటిదాకా బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచిన ఆయన నా పక్కన కూర్చుంటే గాంధీ వాళ్ళు కూర్చుంటే ఎట్లా నా ఆవేదన వద్దురా నేను అంటారా. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే స్థాయిలో కాదు అన్ని స్థాయిలో అసంతృప్తి ఉంది ఈ దుర్మార్గ ఫిరాయింపులకు వ్యతిరేకంగా కానీ లేకపోతే చేస్తున్న పని మీద కానీ. దాన్ని ఎవరు పట్టించుకోవాలి చెప్పండి. మైపాలరెడ్డి కూడా మొన్న ఒకటి అక్కడికే వస్తున్నా. కృష్ణమోహన్ రెడ్డి గూడెం మహల్పాల్ రెడ్డి నేను తప్పు చేసిన ఎందుకు చేయను నాకు అర్థమైతలేదు అంటున్నాడు. వీళ్ళందరికీ ఏమైందంటే అక్కడేదో ఉందని పోయిండ్రు. కానీ నేనేమంటున్నానంటే అక్కడ కూడా ఏం జాగలేదు. ఇప్పుడు ఇక్కడనేమో ఏకపార్టీ వ్యవస్థ, ప్రాంతీయ పార్టీ 2 సంపత్ గారు ప్రైవేట్ ఆస్తులుగా మారిపోయింది. ఇక్కడ కేంద్రీకృత దోపిడీ ఇక్కడ ఉంటే వెంకటేశ్వర దగ్గర రాని కేసీఆర్ అని ఎవరు రాని ఇక్కడ దాకా అక్కడనే దోపిడీ అంతా. వీళ్ళు దోచుకునే అవకాశం కాదు, వీళ్ళకి ఆలోచన కూడా ఉండదు అంటున్నాను. ఎందుకంటే ఆడ ఎట్లాగో మళ్ళీ సస్పెండ్ చేసిన ఏమని ప్రాంతీయ పార్టీలు అదే జరుగుతాయి కదా. ఎన్టీ రామారావు గారు కూకటిపల్లి ఎమ్మెల్యేని అప్పుడు రామచంద్రరావు సస్పెండ్ చేసిండు. ఇదే కేసీఆర్ మనకు స్టేషన్ కనుక రాజయ్య సస్పెండ్ చేసి చూసినాం కదా, అవినీతి అనే పేరు పెట్టి. అందుకనే ప్రాంతీయ పార్టీలు మొత్తం ప్రైవేట్ ఆస్తులు, వాళ్ళ పాపం వాళ్ళు కలుపుకుంటారు. ఈ జాతీయ పార్టీ కనుక ఇక్కడ ఏముందంటే అంత విచ్చలు పెడతారు, అందరూ దోచుకుంటారు. అంటే తిలా పాపం తిలాబడి కదా, అందరూ దోచుకోవడానికి అందరూ భాగమవుతారు. అట్లా ఉందని ఇళ్ళకి వచ్చింది వీళ్ళు. వస్తే ఏమైంది, ఇంతకుముందు శివకుమార్ గారు చెప్పింది కరెక్ట్, అక్కడ స్వేచ్ఛ లేదని ఇంటికి వచ్చింది. ఈ స్వేచ్ఛగా నియంతృత్వం అనేది ఒక రకాలు ఏం మాట్లాడిన ఏమైతే తెలియదు, అందరూ ఒక్కొక్కరు వెనకపోతుండ్రు. ఈ 8 మంది పరిస్థితి మీరు అడిగారు కదా ప్రశ్న అంతకుముందు వెంకటేశ్వర కానీ, నా ఘర్కా నా ఘాట్కా వీళ్ళు ఏడు కాకుండా అయిపోయింది. నా త్రిశంకు స్వర్గంలో ఉన్నారు. ఇప్పుడు పార్టీలో ఉన్నామంటే వీడు రానియాడు, పార్టీలో లేవంటేనే వాడు రానియాడు. ఏం చేయాలి మరి, ఎటు పోవాలి అంతే. అందుకనే వీళ్ళు ప్రజల్లో పలసనైనరు. రేపు పొద్దున ప్రజలు తగిన తీర్పిస్తారు. ఇచ్చేదాకా ఆగదామా, నిజంగా మన చట్టాన్ని అమలు చేద్దామా అని నేను అంటున్నాను. అందుకనే తప్పు వాళ్ళు చేసిన మేము చేసిన వాళ్ళు అంటే ప్రజలు చూస్తున్నారు కదా, ఇద్దరు తప్పు చేసిండ్రు. ఆనాడు మూకుమ్మడిగా మెల్లమెల్లగా చేరిన వాళ్ళందరూ కలుపుకొని ఆనాడు 61 వచ్చిందని మీరు చేసినా వీళ్ళు 64 వచ్చినాయి. అటువంటి వీళ్ళు కూడా చేసిన తప్పే అవుతుంది కదా. 64కు 63కు 3 తేడా కదా, ఒకటే 59 60 మధ్యనే తేడా. అందుకనే ఇవాళ 2 పార్టీలు తప్పు చేసినాయి. బీజేపీ నాటక చోద్యం చూస్తున్నట్టు, బీజేపీ చోద్యం చూస్తుంది అన్ని విషయాలు. మన తెలంగాణకు అన్యాయం చేసిన విషయాల్లో ఇక కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందా అంటే, తెలంగాణ ఉద్యమం చూసుకునే వెంకటేశ్వర గారు చాలా ఉంటుంది. ఆ చరిత్ర చదివితే మళ్ళీ మొదటికి వస్తాం. కనుక ఈ ఒక్క ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ మీద మాట్లాడాలదలుచుకుంటే స్పీకర్కు ఏమాత్రం నైతిక విలువల పట్ల నమ్మకం ఉంటే వీళ్ళిద్దరిని అనర్హత వేడి చేయాలి. శివకుమార్ గారు మీరు ఏంటంటే 6 ఏళ్ళు ఉన్నది ఆల్రెడీ, చట్టంలో మంచి ఏర్పాటు ఉన్నది. అనర్హత వేడిపిస్తే 6 ఏళ్ళ దాకా పొడిషన్ వీలు లేదు. ఆ 12 తర్వాత మొదలైతే 6 ఏళ్ళు అయితే ఉన్నది కదా. అందుకని గతంలో స్పీకర్లు కొన్ని పనులు చేసిండ్రు, పిలిపించి భుజగించి చెప్పేసిండ్రు. గతంలో ఇదే కడియం శ్రీహరి గారు మనకు ఇప్పుడు ఇవాళ ఫిరాయింపుదారుగా ఉన్నాడు. కానీ గతంలో సురేష్ రెడ్డి గారు, కేఆర్ సురేష్ రెడ్డి గారు ఇప్పుడు ఎందులో ఉన్నాడు, పార్లమెంట్ పార్టీ నాయకుడు ఆయన. లోక్సభలో ఏది మన రాజ్యసభలో, లోక్సభలో ఎవరు లేరు ఇప్పుడు, ఆయన ఉన్నాడు కదా. మరి ఆయన ఇవాళ మొన్నటి దాకా స్పీకర్ ఉన్నప్పుడు ఏం చేసిండు, 5 ఏళ్ళు కాలయాపన చేసిండు. ఇదే మన పోచారం శ్రీనివాసరెడ్డి గారు అప్పుడు 2వసారి చేసిండు, ఆయన కాలయాపన చేసిండు. కానీ వాళ్ళు ఏం చేసిందంటే కేఆర్ సురేష్ రెడ్డి గారు అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఏం చేసిందంటే ఎమ్మెల్యేలు పిలిపించుకున్నాడు. అనవసరంగా అనర్హత వేడి పడతారా భయ్, మీరు పోతారు, మీరు సపరేట్గా రాజీనామా చేయండి అంటే 6 నెలల ముందు రాజీనామా చేయించాడు.
ఇప్పుడు ఈయన నేను ఏం చేయాలంటే దానం నాగేంద్ర రహస్యంగా పిలిపించుకొని లేకపోతే కడియం శ్రీరాముని పిలిచి మీ ఇద్దరు రాజీనామా చేయరు, ఉప ఎన్నికలు వస్తే లేదా అనుకో అని నేను అంటున్నాను. అయితే ఇక్కడ ఏమైందంటే ఇల్లరికి ఏమైనా సినిమా ఉంది సంపత్ గారు, ఏది ఓకే. బయటకని మెడవాళ్ళు ఎల్లగొడితేనే చూరు పట్టుకొని వేలాడనే పాట ఉన్నది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంకొక 2 నెలలను ఉందాం ఎమ్మెల్యేగా అనుకుంటున్నారు. సుప్రీంకోర్టు కేసు రేపు విచారణకు వస్తారని వీళ్ళు రాజీనామా చేస్తారు చూడండి. అప్పుడు ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయి? ఇంకొక 3 నెలల తర్వాత వస్తాయి. రాజీనామా ఎప్పుడు చేస్తారు అంటే చివరికి అన్నట్టు ఇక మొత్తం ఆఖరి గుంజి ఈ ఎమ్మెల్యే అనిపించుకుందాం, 2026 కూడా ఎమ్మెల్యే అనిపించుకుందామని అనిపించుకున్నారు. కానీ వారు రాజీనామా చేసిన తర్వాత ఉప ఎన్నికల్లో ప్రజలు తీర్పు చెప్తారు. ఏం చెప్తారో తర్వాత చూద్దాం. కానీ ఇక్కడ పరిష్కారం అక్కడ లేదంటున్నాం కదా. స్పీకర్ అధికారం తీసేసే చట్టంలో మార్పు తీసుకురావాలి. రాహుల్ గాంధీ గారు మంచి బుక్ పట్టుకొని తిరుగుతున్నాడు. ఇంకొక ఏంటంటే రాహుల్ గాంధీ గారు ఇంకొక మంచి మాట చెప్పారు మొన్న మేనిఫెస్టోలో సంపత్ గారు. ఏది మొన్న 2024 పార్లమెంట్ ఎన్నికల ముందు ఒక మేనిఫెస్టో పట్టుకొని తిరిగింది ఆయన. పార్టీ ఫిరాయింపుదారులను కఠినంగా శిక్షించే చట్టం రావాలి. ఇందులో 2000 మెజార్టీ కాదు, అసలు చేరగానే వెంటనే పదవి పోయే పరిస్థితి రావాలి. చట్టాన్ని సవరిస్తామని రాహుల్ గాంధీ గారు రాజ్యాంగ పుస్తకం పట్టుకొని వేరే, వెంకటేశ్వర గారు రాజ్యాంగ పుస్తకం పట్టుకొని తిరిగేది వేరే. కానీ ఇక్కడ ఈ మేనిఫెస్టోలు పేర్కొన్నారు, ఫిరాయింపుదారుల మీద చర్య తీసుకోవడానికి చట్టాన్ని మారుస్తాము, మా నాన్నగారు చేసిన చట్టాన్ని ఇంకా పకడ్బందీ చేస్తాము, పార్లమెంట్ ఎన్నికల్లో మమ్మల్ని గెలిపిస్తే అన్నాడు కదా. ప్రజలు గెలిపియలే, కానీ ప్రతిపక్ష స్థానం ఇచ్చింది కదా మీకైతే. ఇప్పుడు మీరేమో దేశంలోనేమో పార్టీ ఫిరాయింపులు వద్దంటారు, ఇక్కడికి వస్తే ఈ పార్టీ ఫిరాయింపులు చేస్తుంటే ఏం మాట్లాడతారు? ఇట్లనే అధికారం ఉంటుంది. కనుక ఇవాళ బీజేపీ తప్పు చేస్తుంది అనుకుందాం. బీజేపీ పార్టీ ఫిరాయింపుల మీద మంచి చట్టం తీసుకురావాలి, నేను చెప్పిన చట్టం తీసుకురావాలనుకుందాం. మరి ప్రతిపక్ష పార్టీకి 99 సీట్లు ఇచ్చింది కదా, మీకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా హోదా కల్పించారు కదా. 44 నుంచి 52 నుంచి 99 ఇచ్చారు కదా. మరి మీ పాత్ర ఏంది అంటే మీ రాష్ట్రంలో మీరు పాలిస్తున్న రాష్ట్రంలో తప్పు జరిగితే మీరు కళ్ళు మూసుకొని దురదృష్టం కళ్ళు మూసుకొని ఊరుకుంటారు. మరి వేరే కలిగితే బీజేపీని విమర్శించి మీకు ఎట్లుంటది? కనుక సమస్య లేదంటున్నాను. రాహుల్ గాంధీకి నా విన్నది ఏంటంటే మీరే ప్రైవేట్ బిల్లు పెట్టండి, ఏది ఈ ఫిరాయింపు చట్టంలో మార్పులు తీసుకురావాలి, ఫిరాయించగానే ఆటోమేటిక్గా పదవి పోవాలని బిల్లు పెట్టండి. ఎందుకు కాదు చెప్తా, బీజేపీ తప్పనిసరి ఇస్తుంది. ఎందుకు ఇస్తుంది అంటే అది కూడా చెప్తాను. కులగణన చేయనని మోడీ అన్నాడు కదా 12 సార్లు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి చేస్తే కులగణన చేస్తుందా చేస్తలేరా? ఓకే, నేను ఆ క్రెడిట్ కాంగ్రెస్ పార్టీ తప్పితే అంటున్నాను. మొన్నటిదాకా కులగణన చెయ్యండి అంటే మేము కవినే అన్నాడు ఎవరు? మోడీ. ఇప్పుడు ఇవాళ దేశవ్యాప్తంగా బీహార్ నుంచి మొదలుకొని అన్ని రాష్ట్రాల్లో మేము చేస్తామయ్యా కులగణన అన్నాక తెలంగాణలో చేసిన ఆ కులగణన కరెక్ట్ అని అంటలేదు, తప్పే జరిగింది. కానీ ఒక ఒరబడి మునుమంటాం తెలంగాణలో మొదలు పెట్టేవాడికల్లా ఇంకోటి కూడా ఆ వరుస రావాల్సే వచ్చింది. ఇప్పుడు ఏమైంది? రేపు పొద్దున 2026లో జరిగే మన జనాభా గణనలో కులగణన చేస్తామని ఇదే మోడీ ప్రకటించాల్సి వచ్చింది అంటున్నాను నేను. ఎప్పుడు కూడా ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించి ప్రభుత్వం మెడలు వంచే బాధ్యత అధికార పార్టీని కాదు, ప్రతిపక్షాన్ని అంటున్నాను. అక్కడ కాంగ్రెస్ పార్టీ చేయాలి, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ చేయాలి. ఇప్పుడు 2024 మార్చిలో కాంగ్రెస్ సమావేశానికి అంటే వ్యక్తిగత హోదాలోనే అటెండ్ అయ్యానని దానం నాగేందర్ వ్యాఖ్యలు మీరు ఎలా చూస్తారు శివకుమార్ గారు? దుర్మార్గమైన వ్యాఖ్య అంటున్నాను నేను. అది సమర్థించుకోవడానికి సిగ్గు ఎక్కువ ఉండాలంటున్నాను. ఈ మాట మాట్లాడుతున్నాను కొంచెం పరిశంగా ఉన్నాను. ఎందుకంటే మీరు 2024లోనే మీరు పార్టీ సమావేశం కాదు కదా, బీ ఫామ్ తీసుకున్నారు కదా. ఎట్లా నోరెట్లా వస్తుంది మీకు? ఆ రాతలో సంతకం ఎట్లా పెట్టారు? ఎవరు రాశారు? ఓకే అండి, చిన్న బ్రేక్ తర్వాత చర్చిద్దాం. శివకుమార్ గారు, 2024 మార్చిలో కాంగ్రెస్ పార్టీ సమావేశానికి వ్యక్తిగత హోదాలోనే అటెండ్ అయ్యానని అనడంలో దానం నాగేందర్ వ్యాఖ్యలు మీరు ఎలా చూస్తారు? దానం నాగేందర్ ప్రస్తుతం నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్పి ఆయన సంకోచంగా చెప్తుండు. దాన్ని ఆలోచిస్తే బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళ పార్టీ అధ్యక్షుడు కానీ లేకపోతే వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ ఒక విప్ జారీ చేసి దానం నాగేందర్ మా పార్టీలో వెళ్ళాడు అని చెప్పమని చెప్పండి. వాళ్ళు కూడా అక్కడ ఆలోచిస్తున్నారు. ఒకవేళ అట్లా విప్ జారిస్తే మా దగ్గర ఉన్న మెజార్టీ తగ్గుతుందని. ఇది మొత్తానికి ముసుగుల గుద్దులాటలాగా అయిపోయింది. ఈ రకంగా ఆలోచిస్తే ఆయన ఓపెన్గా చెప్తుండు, బీఆర్ఎస్లోనే నేనున్నా, నన్ను ఇంకా సస్పెండ్ చేయలే, లేకపోతే నన్ను పార్టీలకే వెలగొట్టలే, నేను అదే పార్టీలో అని చెప్పి నేను ఇంతకుముందు మీకు అదే చెప్పిన. స్పీకరు ఏదైతే పిటిషన్ ఇచ్చి ఇమీడియట్గా మీరు ఆన్సర్ ఇవ్వమని చెప్పి ఇవ్వడం జరిగింది, నోటీస్ ఇచ్చి. ఆ నోటీస్కు స్పీకర్ దగ్గర పోయి మళ్ళీ ఇప్పుడు మనం డిబేట్లో మాట్లాడు వాయిస్ ఉండదు, రాతపూర్వకంగా ఇచ్చిన దాని మీద ఇస్తారు, దండం పెడతారు, బయటపడతారు. ఆయన రాతపూర్వక ఇంకేది రాసిండో దాని మీద ఆ రకంగా ఆలోచిస్తే వెంకటేశ్వర గారు ఒక్కసారి వాళ్ళ వర్కింగ్ ప్రెసిడెంట్కో చెప్పమని చెప్పండి, విప్పు జారీ చేసి ఫలానా వాళ్ళు మా బీఆర్ఎస్లో లేరని చెప్పమని చెప్పండి. ఓకే వెంకటేశ్వర్ గారు, ఇప్పుడు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వస్తే బీఆర్ఎస్ స్వాగతిస్తుందా, ఎలా చూస్తుంది? ఇప్పుడు మీరు క్రిటికల్కి వచ్చిన దగ్గర దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాది ఉంది. ఇంకో దానికంటే ముందు నేను ఇప్పుడు
వర్కింగ్ ప్రెసిడెంట్ గారు విప్పు జారీ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే ప్రజలు చూస్తున్నారు, నడి బజార్లో రాజ్యాంగాన్ని కూని చేస్తున్నట్టు కనపడుతుంది. ఎప్పుడు కూడా విప్ ఎప్పుడు జారీ చేస్తారు అనేది కూడా తెలిసి ఉండదు. ఎందుకంటే అసెంబ్లీ సెషన్లో జరిగినప్పుడు పిఎస్సి మీటింగ్ ఏం జరుగుతుంది, బిఎస్సి మీటింగ్ జరుగుతుంది, ఎప్పుడు విప్ జారీ చేయాలనేది అన్ని పార్టీల యొక్క అంశాలు అన్ని పార్టీల వాళ్ళకి తెలుసు. నేను ఏమంటున్నానంటే మీ పార్టీలో ఉన్నటువంటి 10 మంది మా పార్టీ వాళ్ళు జాయిన్ అయినప్పుడు 8 మంది మీద మీరు డిజాల్వ్ చేయకుండా పెట్టారు. ఇప్పుడు ఇద్దరు, ఒకరు ఎంపీ నిలబడారు, ఒకరు వాళ్ళ వైఫ్ పాప నిలబడ్డది. అప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేసారు కదా, ఎక్కడో ఒక దగ్గర పోలీస్ స్టాప్ పెట్టకుండా నీతి మాలిన రాజకీయాలు చేయొద్దు అనేది బీఆర్ఎస్ పార్టీ అంటుంది. ఒకవేళ మేము తప్పు చేస్తే ఆ తప్పు కూడా ఒక టైం వచ్చి దానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత అన్ని పార్టీల మీద ఉంటుంది. ఇప్పుడు మీరు అడిగింది ఏంటంటే 8 మంది 10 మంది పార్టీలు దిగజారిపోయి ఉన్నారా, మా దగ్గరికి వాపసు వస్తారా అంటే, మేము వాళ్ళు వచ్చినా తీసుకోవడానికి ఆస్కారం లేదు. ఆల్రెడీ మాకు 3 ఎమ్మెల్యేలు గౌరవ కేసీఆర్ గారి దగ్గరికి ఒక రూట్ మ్యాప్ తీసుకొని ఒక మీడియేషన్ పెడితే సార్ తిరస్కరించారు. ఇవాళ కుండ బద్దలు కొట్టినట్టు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి గారు అందరి ముందు ప్రెస్ ముందే 1000 మంది సభలోనే నేను తెలిసి తెలియక తప్పు చేసినా ఇప్పుడు కొట్టుమిట్టాడుతున్నా అని చెప్పేశారు. ఇంకొక అంశం ముందుకు వచ్చింది ఏంటంటే, ఇలా కోల కృష్ణమోహన్ రెడ్డి గారు కూడా గద్వాల నుంచి గెలిచిన వ్యక్తి వస్తున్నాడు, కండువా పెట్టుకుంటున్నాడు, మళ్ళీ ఆడిపోతున్నాడు, మళ్ళీ ఇటే వస్తున్నాడు. అంటే వాళ్ళకు రాజనీతి తెలియక ఇలా దిగజారుడు వ్యవహారం చేస్తున్నటువంటి అంశాలు మనకు కనబడుతున్నాయి. వాళ్ళు పార్టీ వాపసు బీఆర్ఎస్లకు వస్తే మేము వాళ్ళని స్వీకరించేది లేదు, రమ్మనేది లేదు. వాళ్ళు డిజాల్వ్ కావాల్సిందే, ప్రజాక్షేత్రం వాళ్ళకు శిక్ష పడాల్సిందే. ఎక్కడో ఒక దగ్గర పార్లమెంటరీ వ్యవస్థను, ప్రజాస్వామ్యాన్ని కూని చేయకుండా ఎక్కడో దగ్గర రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎందుకు మనుగడ సాధించలేకపోతున్నారు? ఇప్పుడు నేను ఏమంటున్నాను సార్, ఇప్పుడు స్వలాభం కోసమో లేదా వాళ్ళ యొక్క అంశాల మీదనో కాంగ్రెస్ పార్టీలకు పోయిన తర్వాత అక్కడ చూసింది ఏంటంటే, అక్కడ కుమ్ములాటల వ్యవహారం ఎక్కువ ఉంది, అక్కడ దోసుకోవడం పంచుకోవడం ఎక్కడ ఉంది, అక్కడ దోసుకోవడం ఢిల్లీకి పంపడం ఎక్కడుంది, అక్కడ భరించలేకపోతున్నారు. రేవంత్ రెడ్డి గారికి అడ్మినిస్ట్రేషన్ చేయడానికి వస్తలేదు, అభివృద్ధి గురించి తెలియడం లేదు, కొత్త పాలసీ మ్యాటర్ రావడం లేదు, ఈ జీడిపిని క్రియేట్ చేసేది వస్తలేదు, రాష్ట్ర ఇన్కమ్ పెంచడానికి వస్తలేదు, వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చే పరిస్థితి లేదు. అంటే అగరమ్మకి యోచనంగా ఉన్నది, ఇక్కడ ఉంటే వేస్ట్, ఇక అటు పోతే వాళ్ళు తీసుకుంటట్లేదని మధ్యలో డైలమాల నడి రోడ్డులో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఇలా 10 మంది, ఆ 10 మంది ఎటు కాకుండా, అంటే ఇటు బీఆర్ఎస్ కాకుండా ఇటు కాంగ్రెస్ కాకుండా ఒక నీచమైన నికృష్టమైనటువంటి నడి బజార్లో ఉన్నారు. వాళ్ళు మేమేమంటున్నారు, ఒక నీతి మాలిన మాటలు మాట్లాడుతున్నారు. మేము బీఆర్ఎస్ పార్టీలు ఏమన్నామంటారు. ఇలా నేను ఏమంటున్నానంటే, సరే అనొచ్చు కానీ ఇది రాజకీయ వ్యభిచారం అనకపోతే దీన్ని ఇంకేమంటారు, ప్రజాస్వామ్యంగా వాళ్ళే చెప్పాలి, మేం చెప్పాలి. ఇలా శివకుమార్ సార్ చెప్పడం, రామ్మోహన్ సార్ చెప్పడం, నేను చెప్పడం కాదు. ఎవరైతే పార్టీ ఫిరాయించిర్రో, ఆ చట్టం గురించి తెలుసుకోకుండా ఎవరైతే ముందడుగు వేసిర్రో, ఏమో ఆశించి అక్కడికి పోయిర్రో, అక్కడ ఏం జరగడం లేదో, మళ్ళీ కంబ్యాక్ టు బీఆర్ఎస్కి ఎందుకు వస్తున్నారో అది వాళ్ళు చెప్పాలి. మేము ఎట్టి పరిస్థితిలో తీసుకోవడానికి లేదు. రాబోయే కాలంలో ప్రజాక్షేత్రంలో ఏ ఎమ్మెల్యేలు చేసినా తప్పే. అది ముందుకు వెళ్ళొద్దు. ఎక్కడో ఒకసారి పులిస్ స్టాప్ పెడితే రాజ్యాంగం బతుకుతుంది. స్పీకర్ కూడా గౌరవంగా ఇలా భారత రాజ్యాంగంలో స్పీకర్కు మంచి ఉన్నతమైనటువంటి సర్వాధికారాలు ఉంటాయి. ఆ అధికారాన్ని యూటిలైజ్ చేసుకోకుండా ఒక పార్టీకి పెత్తంగా కొమ్ము కాస్తున్నాడంటే అది ప్రజలు గ్రహిస్తున్నారు. ప్రజాక్షేత్రంలో ప్రజలు అన్ని అనువనువున టైం వచ్చినప్పుడు, కాలం వచ్చినప్పుడు కాటేసి తీరుతారు. ఓకే శివకుమార్ గారు, మొత్తంగా ఈ పరిణామాలను చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ చెతికిల పడుతుంది అనుకోవాలా? ఒక్క మాట అదే మన దానికంటూ, ఎందుకంటే మీరు అడిగారు కనుక ఎందుకు పోయారు వీళ్ళు అంటే, 10 మంది పోయినాము, 10 మంది కూడా ఒకసారి పోలే, ఇంకో 16 మంది కూడా వస్తారు నాతో పోయినారు. అప్పుడు పార్టీ ఫిరాయింపుల చట్టం కిందకి రాము. గతంలో వాళ్ళకి అనుభవం ఉంది కదా, దొంగతనం చేసిన అనుభవం ఉంది కదా. అంటే బీఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు తీసుకున్నప్పుడు ఏం జరిగిందో వాళ్ళకి తెలుసు కనుక, మేము అటుపోతే కూడా కేసీఆర్ గారు ఎట్లా చేసిన మాయాజాలం అట్లనే మన రేవంత్ రెడ్డి గారు కూడా చేస్తారేమో. ఈ 39 మంది ఎమ్మెల్యేలో 2/3 అంటే 26 మంది పోవాలి. సంపత్ గారు 26 మంది నిండుతారు. అందరూ ఓటు గేట్లు వాళ్ళ తెరిచిన ద్వారములు తెరిచి అన్నాడు కదా ఎవరు, రేవంత్ రెడ్డి గారు. పోతారు అనుకున్నారు. అంటే వాళ్ళు ఫస్ట్ ఊహించింది 26 మంది వస్తారు, అలా 16 మంది తర్వాత వస్తారు, 10 మంది మేము పోయినా కదా, ఎవరైనా కోరొస్తారు, గేట్లు తెరిచారు కదా అనుకున్నారు. రాలే, గేట్లు బంద్ అయినాయి. ఎందుకు బంద్ అయినట్టు వీళ్ళు అనర్హత వేటు వేయడం వల్ల, పిటిషన్ వేయడం వల్ల బంద్ అయినాయి. రెండోది ఏం చేస్తున్నానంటే, ఇప్పుడు వాళ్ళకే సరిపోతుంది దోపిడికి, మాకేముంది మిగిలింది. ఇప్పుడు ఎందుకు వెనక్కి వస్తారు చెప్తాను నేను. పోయేటప్పుడు ఏమో 26 మంది వస్తారని తేరిండు, వచ్చేటప్పుడు ఏమో ఇప్పుడు ఏమైతుందంటే ఆ ఉన్నోళ్ళకే సరిపోతుంది దోపిడికి, మాకేమి ఇస్తారు, మాకు కొసరు పరిగే కూడా ఇచ్చిపెట్టట్లేరని చెప్పి ఇప్పుడు ఏమైంది వెనకకి వస్తామంటున్నారు. ఈ వెనకకి రారు, ముందడికి పోరు. రైలు వెళ్ళిపోయిన తర్వాత రైల్వే స్టేషన్ పోతే లాభం లేదు, రైలు వెళ్ళిపోయింది, ఎప్పుడో వెళ్ళిపోయింది. ఇప్పుడు వాళ్ళ బతుకు బజారు,
వాళ్ళ బతుకు బస్ స్టాండ్ అయింది అంటున్నాడు. అంటే ఏం బస్ స్టాండ్? ఫిరాయింపుల బస్ స్టాండ్ దగ్గర నిలబడ్డారు. ఎవడు వస్తే వాడు దిక్కుపోతామని. నేను ఇంకొక మోటపాట అని మా పెద్ద ముందు రాజకీయ ఓకే, ఉపచారం ఉంది కదా, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాలకే ఇలాంటి పరిణామాలని ఎలా చూడొచ్చు? ఎందుకు అంటే ఖచ్చితంగా ఇప్పుడు అక్కడ ఏం లేదని తెలిసిపోయింది. ఇక్కడ ఏముండదో అనుకొని పోయినరు, ఏదో ఉంది అనుకొని పోయినరు. లంకె మిందలు ఉన్నాయి అనుకొని రేవంత్ రెడ్డి గారు ఎట్లా ప్రభుత్వానికి వచ్చిండు, హామీలు ఇచ్చిండు. వీళ్ళు కూడా ఏం చేశారంటే ఆడేదో ఉంది. అంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు కూడా లంక బిందులు ఉన్నాయనుకొని వచ్చానని అన్నాడు కదా రేవంత్ రెడ్డి. అంతేకాదు వీళ్ళు కదా ఆ లంకె బిందెలో నాకేమైనా వస్తుంది అనుకుని వీళ్ళు పోయింది. అది నోట్ల వన్ పడ్డది. ఓకే, మీరేమంటారండి వెంకటేశ్వర్లు? అంటే ఇప్పుడు సార్ నేను బీఆర్ఎస్ పార్టీ మారినట్లు బీఆర్ఎస్ భావిస్తుందని అంటున్నారు దానం నాగేందర్. దీంట్లో నిజాలు ఎంత? నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు ఒక సీనియర్ జర్నలిస్ట్ గా మీరు అడగకొచ్చిన ఏంటంటే, ఇలా భారత ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడాల్సింది కూడా ఒక రాజ్యాంగంలో ఒక భాగం, ఒక అందరి భాగం జర్నలిజం. అందరికి తెలుసు ఈ అంశం అనేది. నేను అదనంగా ఒక మాట చెప్తాను సార్, వాళ్ళు కథ అవుతుంది. ఇప్పుడు అదనంగా వెంకటేశ్వర గారు నీకు అదనంగా అంటే ఇప్పుడు ఇంతకుముందు శివకుమార్ గారు అన్నారు కదా, విప్ జారీ చేయడం ఉండదు. అసెంబ్లీలో ఏదైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఆ ఇష్యూకు ఓటు వేయమనేటప్పుడు విప్ జారీ చేస్తారు. ఇప్పుడు మామూలుగా ఎప్పుడు ఉండదు. ఒకటి. రెండోది ఏంటంటే సస్పెండ్ చేస్తే పదవి పోదు. శివకుమార్ గారు మీకు తెలుసు, మీ డాక్టర్ తెలుసు, మీరు సీనియర్ విశ్లేషకులు. నేనేమంటా అంటే సస్పెండ్ చేసినా పోదు, సస్పెండ్ చేసిన పదవి పోదు. అందుకనే వాళ్ళకు తగిన శిక్ష అంటే ఎక్కడ లభించాలి? పార్టీ ఫిరాయింపుల చట్టం కింద లభించాలి. అట్లా ఇప్పుడు మిగిలిన 7 ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటంటే అంటే వాళ్ళు పార్టీ మారినట్లు ఎలాంటి ఆధారాలు లేవని స్పీకర్ తేల్చి చెప్పారు. దీనిపైన ఏమంటారు? కంపల్సరీ నేను చెప్తా దానికి. ఓకే, రేపు మేము సుప్రీంకోర్టులో మళ్ళీ రికాల్ చేస్తున్నాం. రేపు 18వ తారీఖు, ఫిబ్రవరి 18వ తారీఖు, 17వ తారీఖు కేసులు ఉన్నాయి. ఆ కేసుల్లో సుప్రీంకోర్టులో కనుక మేము ప్రూఫ్స్ ఇవ్వగలిగితే స్పీకర్ను పక్కన పెట్టేసి డిజాల్వ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కంపల్సరీ ఇప్పుడు స్పీకర్ గారు ఇప్పుడు దానం నాగేందర్ గారిని, కడియం శ్రీహర్ గారిని డిజాల్వ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. డిజాల్వ్ చేయకపోతే కొంచెం లేట్ అయినా పర్లేదు, కానీ ఈ ప్రాసెస్ లో 100% 10 మంది మీద సుప్రీంకోర్టు వేటు వేయడం అనేది ఖాయం. ఓకే, ఇప్పుడు వెంకటేశ్వర్ గారు అంటే ఇప్పుడు నేతల్లోనే కాదు, ఎమ్మెల్యేలే కాదు, ప్రజల్లో కూడా ఆదరణ తగ్గుతుంది అనుకోవాలి కాంగ్రెస్ పార్టీ నుంచి. నేను ఏమంటున్నా అదే సార్, ఇప్పుడు ప్రజాస్వామ్యంలో గవర్నమెంట్ కు 10,000 కన్నులు ఉంటే ప్రజలకు 1,00,000 కన్నులు ఉంటాయి. వాళ్ళు ప్రజలు ఏమి హామీలు ఇస్తున్నారు, ఏం జరుగుతుంది అడ్మినిస్ట్రేషన్, ఏమేం చేస్తుంది గవర్నమెంట్, ఒక ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు అనేది గ్రహిస్తారు. అంటే భారత పార్లమెంట్ లో తెలంగాణ రాజకీయాలలో ప్రజలు చాలా తెలివితో వస్తున్నారు ఇలా ముందుకు. ఎందుకంటే వాళ్ళు ఓట్లు వేసిన తర్వాత, గెలిచిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు పోతున్నారు, మళ్ళీ వాపస్ ఎందుకు వస్తున్నారు, మధ్యలో ఎందుకు ఉంటున్నారు అనేది ప్రజలు గ్రహిస్తున్నారు. అంటే వీళ్ళు దోసుకోవడం కోసమే పార్టీకి పోయారు. అక్కడ ఏం లేదని తెలిసిపోయింది. కేసీఆర్ ప్రభుత్వమే బాగుండే, కేసీఆర్ గారే పరిపాలించిండు, అభివృద్ధి సంక్షేమం ఒక మంచిగా జరిగింది, మళ్ళీ వాపసు వస్తున్నారు కానీ ప్రజలు గ్రహిస్తున్నారు. ఇలా పార్లమెంటరీ వ్యవస్థలో ఒక ఎమ్మెల్యే గారు అనేది నడి బజార్లో రాజకీయ విచారం చేసినట్టే. సరే ఎవరు చేసినా, ఏ పార్టీ వాళ్ళు చేసినా, ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ పార్టీ కూడా, నేను ఏమంటున్నా, ఎక్కడో ఒక పులి స్టాప్ పెట్టి రాజ్యాంగాన్ని మనం పార్లమెంటరీ వ్యవస్థను కాపాడుకుంటే రాబోయే తరాలు మంచిగా ఉంటాయి. ఏదో అబద్ధాలు చెప్పేసి కండువలు వేసుకొని నేను కండు వేసుకోలేదు, ముఖ్యమంత్రి నిలబడలేదు, ఎంపీ నిలబడలేదు అంటే ప్రజలు గ్రహిస్తున్నారు. కర్రు కాల్చి వాత పెడతారు రాబోయే కాలంలో. నేను ఏమంటున్నా, ఇవాళ పరిస్థితులు రేపుండో, రేపున్న పరిస్థితులు ఎల్లుండో, ఎప్పటికప్పుడు ప్రజలు అప్డేట్ అవుతుంటారు. ఇవాళ 12 మంది కాంగ్రెస్ పార్టీ మారితే మా బీఆర్ఎస్ పార్టీలకు వచ్చిన తర్వాత 11 మంది ఓడిపోయారు. ఇలా కాంగ్రెస్ పార్టీ గెలవడంలో ఓన్లీ 1.8%తోనే గెలిచారు. మాకు 90 లక్షల మంది ఓట్లు వేసారు, 91,20,000 కాంగ్రెస్ పార్టీకి వేసారు. వాళ్ళు పెద్ద గెలవలే. మేము 39 గెలిచిన వాళ్ళు 64 గెలిచారు. డిఫరెంట్ ఏం లేదు. అంటే ప్రజలు గ్రహించేది, ఎన్ని పైసలు ఇచ్చినా, ఏం తాగిపించినా, ఏం చేసినా ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చి టైంలో కాలం వచ్చినప్పుడు కాటేజ్ తీరుతారనంటే ఆ టైం కోసం ప్రజలు వెయిట్ చేస్తారు. ఏ పార్టీ అయినా, ఎవరు ప్రాంతీయ పార్టీలైనా, జాతీయ పార్టీలైనా ఆ కాలం కోసం చూస్తారు. ప్రజలకు కావాల్సిన వాళ్ళని ఎన్నుకుంటారు. కానీ గెలిచిన వాళ్ళు ఎప్పుడైనా ఏ పార్టీతో గెలిచిన వాళ్ళు ఆ పార్టీలోనే ఉండాలి. భారత పార్లమెంట్ ఇచ్చిన హక్కులను కాపాడాలి. ప్రజల కోసం వాళ్ళ స్వలాభం కోసం ఎక్కడికి పోవడానికి ఆస్కారం లేదు. ఓకే, శివకుమార్ గారు ఇప్పుడు దానం నాగేందర్ నిర్ణయాన్ని మీరు ఏమంటారు? అసలు తను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడా? ఆయన విఘ్నతకే వదిలేయాల్సి వస్తుంది సంపత్ గారు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఇటు బీఆర్ఎస్ లో ఉన్నాడు అనేది నిజం, కాంగ్రెస్ పార్టీకి వచ్చి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయింది అనేది కూడా నిజం. ఇప్పుడు ఆయన విఘ్నతకు వదిలేయాలడా అక్కడ? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పోటీ చేశాడంటే ఆధారాలు ఉన్నట్టే కదా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడని. ఎస్, ఎందుకంటే ఆల్రెడీ నామినేషన్ ఫైల్స్ అయింది మొత్తం, అది లీగల్ గానే ఉంటుంది, అది ఎక్కడ కూడా ఇల్లీగల్ గా ఉండదు. ఎందుకంటే ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీకి పోయిండు అంటే అది జగమెరిగిన సత్యం. దాంట్లో ఇంకా మళ్ళీ మనం కొత్తగా చెప్పేది, దానికి కొత్త పదాలు తోలాడాల్సింది ఏం లేదు.
బట్ స్పీకర్ గారికి ఆయన రాసి ఇచ్చే దాని మీదనే రేపు స్పీకర్ నిర్ణయం తీసుకుంటాడు అనేది నాకున్న ఆలోచన. ఓకే, బండారు రామ్మోహన్ గారు, పరుషంగా ఉన్న ఒక ఓకే, ఇప్పుడు ఈ మొత్తంగా ఈ పరిణామాలను చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ అంటే భవిష్యత్తులో ఈ పరిణామాలని లాభమా నష్టం చేకూర్చే అవకాశాలు కనిపిస్తున్నాయా? భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ఉండబోతుంది? ఖచ్చితంగా లాభం అవుతుంది. దొంగలు అరికట్టే పద్ధతిలో పిటిషన్ వేసిండ్రు. మొదటి రేపు సుప్రీంకోర్టులో కూడా వేస్తారు. స్పీకర్ కూడా పక్కకు పెట్టి సుప్రీంకోర్టు తీర్పిస్తే గతంలో మహారాష్ట్ర ఇచ్చింది, మొన్న పశ్చిమ బెంగాల్లో తీర్పిచ్చింది. అంటే ఇప్పుడు ప్రజాపాలన దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేసింది. మరి ఇప్పుడు ఎందుకు ప్రజాపాలన ఈ విధంగా తయారైందని అంటున్నారు జనాల నుంచి స్పందన? వాళ్ళు చెప్పాలి, ప్రతిపక్షాలు నేను వాళ్ళ చెప్పుల్లో కాలు పెడుతుంది కానీ ఒక మాట చెప్తాను. ఒక మాట కొంచెం ముదురుగా ఉన్న ఒక మాట మాట్లాడుతున్నాను. ఏమైందంటే ఒక పెళ్లి విడాకులు తీసుకోకుండా ఇంకో పెళ్లి చేసుకోవడం తప్పు కదా. హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఏంటంటే ఒక దానికి విడాకులు లేకుండా ఇంకో పెళ్లి చేసుకోవడం తప్పు. ఈయన 2 పెళ్లి చేసుకున్నాడు. ఇక్కడ దొరుకుతాడు ఎవరు? 2 పెళ్లి అంటే ఆడవాళ్ళని కాదు, ఇక్కడ పార్టీ పెళ్లి. ఈ పార్టీకి విడాకులు లేకుండా రిజైన్ చేసి అక్కడ చేరితే ఏం కాకపోయేది. రిజైన్ చేసి నేను పార్టీకి రిజైన్ చేస్తున్నా అని అక్కడ చేరితే ఇది పోతుండే, అది ఉంటుండే. కానీ అట్లా లేదు కదా. అందుకని పెళ్లి విడాకులు లేకుండా ఇంకో పెళ్లి చేసుకున్నాడు. ఇది శ్రీహరి గారేమో మానమానం పోయినట్టున్నా. మనము మనుగు అంటారు తెలుగులో చెప్పాలంటే. తెలంగాణలో మారమానం అంటారు. మారమానం అంటే ఈ పెళ్లి మొగడు అట్లే ఉంటాడు, ఇంకో మొగని పోతాడు. ఓకే సార్, ఇప్పుడు ప్రజాపాలన దిశగా అడుగులేస్తున్న కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు ఎందుకు బయటకు వస్తున్నారు? ఎక్కడ ప్రజాపాలన? ఇప్పుడు వీళ్ళు పోయింది అక్కడికి పోయి అరువు పాలన. అక్కడికి పోయింది వీళ్ళు, అక్కడ అరువు తెచ్చుకుంటారు, డబ్బులు లేవు, ఏం దాని లేదు. అందుకని బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే గూడెం మహిపాల్ రెడ్డి కుండ బద్దలు కొట్టిండు. నేను ఈ పార్టీలో ఉన్న వెనక మన కేసీఆర్ గారి ఫోటో ఉంది చూసుకోండి కావాలంటే, నేను మర్యాద కోసం ముఖ్యమంత్రి ఫోటో పెట్టుకున్నా అన్నాడు. ఇక అంతకనే ఉంటది. ఇప్పుడు తాడి చెట్టు ఎక్కిండు. ఇప్పుడు ఎమ్మెల్యేల భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉంటుందని చెప్పేసి మళ్ళీ సొంత గుట్టుకు వస్తున్నారా సార్? ఖచ్చితంగా సమస్య లేదు. అక్కడ ఏం దొరకలేదు, అక్కడ ఏమి లాభం అంటే లేదు అనుకున్నారు, బయటకు వస్తున్నారు. కాదు, మొదలు ఊహించింది ఏంటంటే ఈ 26 మంది చెప్తే సంపత్ గారు కనీసం 4 మంత్రి పదవులు వస్తాయి అనుకున్నాం. ఇప్పుడు అది కూడా పోయింది. ఇప్పుడు ఏమైందంటే మంత్రి పదవుల్లో 15 ఉన్నాయి. ఒక ఆయననేమో ఇప్పుడు 2 త్రిశంకు స్వర్గంలో కాదు, ఇంకో 2 ఎమ్మెల్సీలు ఉన్నారు. కోదండరామ్ గారు నా బకరాలు, వాళ్ళు కోదండరామ్ గారు అజరుద్దీన్ గారు బకరాలు అయిపోయినాడు. పోయినాక ఇప్పుడు వాళ్ళ పదవి ఉంటుందా పోద్దా, మంత్రివర్గంలో ఉంటుందా పోతుందా అనే సమస్య ఆయనకు అయింది. ఇట్లా వీళ్ళు కూడా ఏమనుకున్నారు సంపత్ గారు, 4 పదవులు ఖాళీ ఉన్నాయి. అప్పుడు 5 ఉండే, 12 అంటే 6 ఉండే. 6 ఉన్నప్పుడు శివకుమార్ గారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అంటే ఇప్పుడు బీఆర్ఎస్ నేతలకు తగిన ప్రాధాన్యత దక్కకపోవడం వల్లనే కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ వైపు వస్తున్నారా? శివకుమార్ గారు ఏమంటారండి? ఓకే, చర్చలో పాల్గొన్న వెంకటేశ్వర్లు గారికి అండ్ రామ్మోహన్ రావు గారికి, శివకుమార్ గారికి ధన్యవాదాలు. ఇది ఈరోజు బిగ్ టాక్. కీప్ వాచింగ్ స్వతంత్ర.